దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. క్రిస్టియన్ లీడర్షిప్ అనేటువంటి మన టాపిక్స్లో క్రైస్తవ నాయకత్వపు అనుభవాలు మరి విలువలు వాటి గురించినటువంటి విషయాలను ప్రతి ఒక్క విషయాన్ని మనము లోతుగా అధ్యయనం చేస్తున్నాము. గడిచినటువంటి ఎపిసోడ్లో మనము కొంత ఇంట్రడక్షన్ టాపిక్ని మనం కవర్ చేశాము. మరి పాత నిబంధన గ్రంథమైనటువంటి నాయకత్వం, నూతన నిబంధన గ్రంథమైనటువంటి నాయకత్వం ఏ రీతిగా ఉంటుందనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ప్రత్యేకంగా ఈ యొక్క ఎపిసోడ్లో మరి పాస్టోరియల్ లీడర్షిప్ అనగా కాపరి ఒక నాయకత్వము ఏ రీతిగా ఉండాలో తెలుసుకుందాం. మన మధ్యలో మరి దైవ సేవకులు, దైవజనులు బ్రదర్ జాషువా గారు ఉన్నారు. వెల్కమ్ యూ బ్రదర్. అనదర్ ఎపిసోడ్. సో మచ్. మరి లాస్ట్ ఎపిసోడ్లో మీరు చాలా చక్కని వివరణ ఇచ్చారు. మరి ఈ వివరణ ప్రకారము క్రైస్తవ నాయకత్వంలో ప్రత్యేకంగా ఈరోజు పాస్టోరియల్ లీడర్షిప్, కాపరి యొక్క నాయకత్వం అత్యంత ప్రాముఖ్యమైంది. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు మరి సినగాగ్లో అంటే ఈ యొక్క సమాజ మందిరంలో ఉన్నటువంటి నాయకత్వం ఎలా ఉండేది ఆ విషయాన్ని మీరు వివరించి, ఆ తర్వాత ఈరోజు మన సంఘాల్లో ఈ నాయకత్వం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది, ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అనే విషయాన్ని మీరు కొంచెం క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాను బ్రదర్. వెల్కమ్ బ్యాక్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. నాయకత్వం యొక్క ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రభువే తాను స్వయంగా కొన్ని విషయాలు చెప్పాడు. ఈ యేసు ప్రభు వారు ఉన్న సమయంలో ఉన్న లోకల్ నాయకులు ఉన్నారు, నేషనల్ నాయకులు కూడా ఉన్నారు. ప్రతిసారి మనం చదివినప్పుడు యేసు ప్రభుతో వారు భేదాభిప్రాయాలు కలిగిన వారుగా ఆయనను ఒప్పుకోలేకపోయారు. కారణం ఏంటంటే ఈయన బోధ మామూలు బోధకులలాగా లేదు, ఇది అధికారంతో కూడిన బోధ. అంత మాత్రం కాదు, ఆయన చేస్తున్న కార్యాలు, ఎందుకంటే ఆయన దైవమానవుడు కనుక దయ్యాల సహితం ఆయనను దేవుని కుమారుడా అని సంబోధించి విలువెల్లాడి పడిపోయాయి. వాటన్నిటి చూసినప్పుడు వారికి అర్థం కాలేదు ఈయన ఎవరో. అందుకే ఆయన ప్రశ్న, నువ్వు ఏ అధికారం నుంచి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే ప్రభు కూడా సరిగ్గా స్ట్రైట్గా చెప్పలేదు ఆన్సర్. ఎందుకంటే ఆయన ఏ అధికారం నుంచి చేస్తున్నాడు అని చెప్తే వారు నమ్మరు. కనుక ఆయన ఏమన్నాడంటే, మరి ఈ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క అధికారం ఎవరిచ్చారు అని అడిగాడు. ఇప్పుడు వారు సందిగ్ధంలో పడ్డారు. ఏమంటే, ఒకవేళ మనుషుల నుంచి కలిగింది అంటే మీరు మనుషులకు భయపడతారా అంటారు. ఒకవేళ దేవుని దగ్గర నుంచి వచ్చింది అని చెప్తే మరి ఎందుకు మీరు లోబడలేదు అని అడుగుతాడు. కాబట్టి వాళ్ళు మాకు తెలియదు అన్నారు. చాలా ఆ యొక్క భాగంలో మాకు తెలియదు అన్నప్పుడు మామూలుగా మన ఆన్సర్ ఏ విధంగా ఉంటుంది, నాకు కూడా తెలియదు అనాలి. కానీ ప్రభు అలా చెప్పలేదు. ఆయన ఏమన్నామంటే, నేను ఎవరి నుంచి దగ్గర నుంచి వచ్చిందో ఆయన అంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక ఈ కార్యములు చేస్తున్నాను అంటూ వారికి దేవుని యొక్క నాయకత్వాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని వారికి నేర్పించాడు. ఆ సమాజం అంటే మనము ఇశ్రాయేలు యొక్క జీవితంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలంటే వారికి ఒక సమాజ మందిరాలు ఉన్నాయి. సమాజ మందిరము అంటే సమాజంగా కూడుకుంటారు. ప్రతి విశ్రాంతి దినాన ఇప్పటికీ నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరానికి వెళ్ళాను. వారు చేసే ప్రార్థన పాటలు విన్నాను. చాలా చక్కగా ఉంటుంది. వారు పాడే పాటలు ఎంతో రమ్యంగా, కీర్తన గ్రంథంలోనే ఆ కీర్తనలను పాడతారు, ఎంతో రమ్యంగా పాడతారు. కొన్నిసార్లు మ్యూజిక్ ఉంటుంది, కొన్నిసార్లు మ్యూజిక్ ఉండదు. కానీ సమాజ మందిరాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. వాటి ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని చదువుతారు, ప్రవక్తల్ని చదువుతారు, ప్రవక్తలు చెప్పిన మాటలను విని ఇంకా మెస్సయ్య కొరకు కనిపెడతారు. కాబట్టి సమాజ మందిరంలో అక్కడ వారికి వచ్చిన వారికి భోజనాలు కూడా పెడతారు కొన్నిసార్లు. వాటన్నిటినీ అజమాయిషి అడ్మినిస్ట్రేషన్ చేయడానికి సమాజ మందిరానికి కూడా వారు కానుకలు ఇస్తారు. కాబట్టి వీటన్నిటిని చేయడానికి ఒక సిస్టమ్ తయారు చేసుకున్నారు. దాన్ని మనం చూస్తాం సమాజ మందిరపు అధికారి అని ఉంటుంది. అంటే చీఫ్ ఆఫ్ ది సినగోగ్. ఏంటి ఈ చీఫ్ ఆఫ్ ది సినగోగ్ పని? ఆయన ఫైనల్ వర్డ్ అన్నమాట. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. కాబట్టి అది వన్ మ్యాన్ షో ఒక రకం చెప్పాలంటే. యేసు ప్రభు దగ్గరికి ఈ సమాజ మందిరపు అధికారి ఒకడు తన యొక్క సేవకుడు అనారోగ్యంతో బాగలేకపోతే ఆయన బాగు చేయమని చెప్పడానికి ఒక రికమెండేషన్ పంపించాడు. ఎవరిని పంపించాడంటే ఇశ్రాయేలు పెద్దల్ని పంపించాడు. ఇశ్రాయేలు పెద్దలను పంపించి ఆయన గురించి చెప్తున్నారు ఏంటంటే, ఈయన చాలా మేలు చేయడానికి తగినవాడు, ఈయన మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు అంటూ ఆయన గురించి సమాజ మందిరాన్ని అధికారిక గురించి చెప్పాడు. ప్రభు వాటన్నిటిని లెక్క పెట్టకుండా కానీ వారిని ఆయన స్వస్థపరిచాడు, అది వేరే విషయము. కానీ మనం చూస్తాము ఈ సమాజ మందిరపు అధికారి అనే ఆ మోడల్ చూసుకుంటే నేటి సంఘాల్లో కొన్ని సంఘాలు ఆ విధంగానే ఉన్నాయి. వన్ మ్యాన్ షో అంటారు. ఆయనే అంటే ఇది ఎంత డేంజర్ అంటే ఆయన చరిష్మా లేకపోతే ఆయన యొక్క ఆకర్షణీయమైన బోధలు,
ఒక వ్యక్తి యొక్క అంటే తన యొక్క అంటే ఆ ప్రజలను ఆకర్షించే విధానం, వన్ మ్యాన్ షో అని ఎందుకు అంటున్నా అంటే అబ్సెషన్ అయిపోయింది. చర్చ్లో నంబర్ కావాలి, అంత మాత్రం మెగా చర్చెస్ కావాలి, మెగా చర్చ్ మాదిరి ఉండాలి, మనం అందరికంటే అంటే లేటెస్ట్గా ఉండాలి. ఇవన్నీ తప్పు కాదు. అంటే ఇక్కడ చిన్న నాకు ఒక డౌట్ ఉంది బ్రదర్, క్లారిఫై చేయండి. ఇప్పుడు నూతనంగా సంఘం స్థాపించబడింది అన్ని జనుల మధ్యలో, లేదా ఒక చిన్న గుంపు మధ్యలో సంఘం స్థాపించబడింది. బహుశా ఆ సంఘం యొక్క మరి సంఖ్య 10 మంది అయి ఉండవచ్చు. కానీ 10 మంది వాళ్ళు నూతనంగా రక్షించబడ్డారు. వారికి మధ్యలో ఒక నాయకుడు నిలబడేటువంటి వాడు ఖచ్చితంగా అతను ఒక్కడే నాయకుడిగా ఉండగలుగుతాడు, అతను ఒక్కడే వారికి వివరించేటువంటి వాడుగా ఉంటాడు. మరి ఈ సందర్భంలో మరి మీరు చెప్పిందని కొంచెం అక్కడ కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు కదా, దీన్ని బట్టి మీరేమంటారు? కొత్తగా ప్రారంభమైన సంఘాల్లో మనం చూస్తాం, కృత నిబంధనలు పౌలు క్రేటు, ఎఫ్ఎస్సి, మిలేటు ఈ ప్రాంతాల్లో కొత్తగా సేవ జరిగింది. అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి, కొత్తగా ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. అక్కడ వారిని అలాగ వదిలిపెట్టలేదు. వారికి వాక్యాన్ని బోధిస్తూ నేర్పిస్తూ వారు కొంతకాలం అయిన తర్వాత, విశ్వాసంలో వారు స్థిరులైన తర్వాత, వారి మధ్య నాయకులను అంటే పెద్దలను ఏర్పరచమని ఎవరిని పంపించారు? టైటస్కి చెప్పాడు, తిమోతికి కూడా చెప్పాడు. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి సంఘంలో నాయకత్వం అనేటువంటిది ఏ సందర్భంలో ఏ సమయంలో మొదలవ్వాలి? అది చాలా ప్రాముఖ్యమైనది. సంఘం యొక్క నాయకత్వం ఎందుకు అవసరం, అది ప్రశ్న. ఎందుకంటే నాయకుడు లేకపోతే మనకు ఒక డైరెక్షన్ ఉండదు. కానీ ఈ సమాజ మందిరపు యొక్క అంటే వన్ మ్యానే సంఘాన్ని నడిపిస్తూ ఉంటే తన తర్వాత ఎవరు? తను చనిపోయిన తర్వాత లేదా తనకి ఏమైనా అయితే ఎవరు నెక్స్ట్? ఈ దినాలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. పాసింగ్ ద మ్యాంటిల్ అంటే ద నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రావాలని ఈరోజు సేవకులు వారి యొక్క నెక్స్ట్ జనరేషన్ బిడ్డల్ని సంఘంలో తీసుకొని వస్తున్నారు, అదొకటి. కానీ ఈరోజు వాక్యానుసారంగా మరి మీరు మాకు కొన్ని విషయాలు క్లారిటీ తీసుకొని వస్తారని ఆశపడుతున్నాను బ్రదర్. తప్పకుండా బ్రదర్. సంఘము ఇది వంశపారంపర్యంగా రూల్ చేసే విషయాలు కాదు. ఒక ఫ్యామిలీని దేవుడు అభిషేకం చేసి ఆ ఫ్యామిలీలో ప్రతి వారు ఆ సంఘాన్ని నడపడానికి అర్హులని చెప్పడం, ఇదంతా వాక్య విరుద్ధం. ఎక్కడ కూడా ఆయన ఒక ఫ్యామిలీని తీసుకొని ఆ ఫ్యామిలీ ద్వారా సంఘానికి కడతానని చెప్పలేదు. ఆయన ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా హైలైట్ చేయలేదు. అందుకే ప్రభువు చాలా స్పష్టంగా మీరు గురువు అని పిలువబడద్దు, ఎందుకంటే మీ గురువు ప్రభు ఆయన ఒక్కడే. మీరు లాస్ట్ ఎపిసోడ్లో కూడా చెప్పారు, తండ్రి అని పిలవకూడదు, గురువు అని పిలవకూడదు, ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు విరుద్ధం అని కూడా చెప్పాడు కదా. అంటే ఎందుకు ఆ విధంగా చెప్పాడు? గురువు అని పిలిస్తే తప్పేముంది? ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా ఒకరిని నాయకుని చేసేస్తాం. ఒక వ్యక్తిని కొంచెము అంటే చరిష్మా ఉందనుకోండి, ఆయన మాటల్లో చక్కగా ఉన్నాయి, చక్కగా వాకింగ్ చెప్పగలడు, వెంటనే ఆయన నాయకుడిగా చేసేస్తాం. కానీ ఆ లక్షణాలు ప్రభు ఏర్పరచుకున్న నాయకుడు. మొట్టమొదటిగా లోకంలో ఉన్న నాయకత్వం ఏంటంటే చాలా దానికి డెఫినేషన్, లీడర్షిప్ ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఇది ప్రభావితమైంది అంటారు. ప్రభావితం చూపించేవాడు నాయకుడు కాలేడు. కారణం ఏంటంటే వాక్యానుసారమైన నాయకత్వము దేవుని పిలుపుతో ప్రారంభమవుతుంది. పిలుపు లేని నాయకులు చాలామంది ఉన్నారు. పిలుపు అనే మాట అంటే కాల్ ఆఫ్ గాడ్. ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ కాల్. నీ కాల్ ఏంటో నువ్వు స్పష్టంగా చూడగలిగితే, నాయకుడిగా ఉంటే సంఘము ఏదైతే అవసరమో అంటే నూతన నిబంధన యొక్క సంఘానికి ప్రాముఖ్యమైన ప్రభు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే సంఘాన్ని నడిపిస్తాం. మనము లెట్స్ గో బ్యాక్ టు ద టాపిక్. ఇప్పుడు సినగాగ్ అనేటువంటి ఆ యొక్క సమాజం అందినటువంటి నాయకత్వం, అందులో ఒక్కడే అధిపతిగా ఉండి ఆ యొక్క నాయకత్వం అనేది నెక్స్ట్ అంటే అక్కడేమన్నా జీనాలజికల్గా లేకపోతే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అనేది జరిగిందంటారా సమాజ మందిరాల్లో? డెఫినెట్గా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు లేవీయులు యాజకులుగా ఉన్నారు. అందుకే ఆ లేవీల్లో కూడా మెరారి అంటే ఒక్కొక్కరు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర లేవీల్లో కూడా కొంతమంది బాగా వేరే వారు ఉన్నారు. ఎవరు ఏ పని చేయాలో అదే పని చేయాలి. అక్కడ లిమిట్స్ పెట్టాడు ప్రభువు వారికి. ఎందుకంటే వారు యాజకులు ఎవరు, వారికి తరగతులు నియమించి తరగతుల్లో కూడా కట్టెలు మోసే వాళ్ళు ఎవరు, డేరాన్ని చుట్టేవారు ఎవరు, ఇవన్నీ కూడా అక్కడ పని చేసేవారు ఎవరు, ఇవన్నీ కూడా ప్రభు ముందుగానే మోషకు చెప్పాడు. ఒక క్రమం ఉంది. అంటే ఎవరు ఏ పని చేయాలనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సమాజ మందిరపు అధికారి ఏం చేస్తారంటే ఆయనే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఆయనే. సంఘంలో అలా ఉండకూడదు. సంఘము ప్రభువు ప్లూరల్ లీడర్షిప్ కోసం అంటే న్యూ టెస్టిమెంట్ బాగా క్షుణ్ణంగా మనం అధ్యయనం చేస్తే యేసు ప్రభు వారు ఒక్క శిష్యుని ఎన్నుకుంటే బాగుండు.
ఆయన కుటుంబాన్ని ఎన్నుకుంటే బాగుండు. 12 మందిని ఎన్నుకున్నాడు. 12 మందిలో 12 రకాలుగా ఉన్నారు. వారిలో ఒకరికొకరు పొసగదు. వారు అన్నారు, మాలో గొప్పవాడు ఎవరు అని అడుక్కుంటున్నారు, తర్కించుకుంటున్నారు. ప్రభువు వారికి చాలాసార్లు బుద్ధి చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు అంటే ఈ చిన్న పిన్నవాడి వలె మీరు తగ్గించుకోకపోతే మీరు పరలోక రాజ్యంలో రాలేరు అని చెప్పాడు. అంత మాత్రం కాదు, ఈ 12 మంది శిష్యుల్ని ఎందుకు ప్రభు ఏర్పరచుకున్నాడు? సంఘాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఆ సంఘాన్ని పేతురు పడిపోయాడు, తెలుసు కదా. పేతురుకు చెప్పాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లలో నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. ఇక్కడ సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు ఈ చెప్పిన సంఘానికి మరి ఏమాత్రము పోలికలేదు. ఇప్పుడు సమాజ మందిరము ఒక రకం చెప్పాలంటే ఓనర్ ఆఫ్ సర్టన్ పీపుల్. ఒక సంఘములకు ఓనర్ ఆయన, క్రీస్తు కాదు. అలాగనే సమాజ మందిరపు యొక్క లీడర్షిప్ని మనం ఎందుకు తీసుకోలేము అంటే, ఇది వంశపారపర్యంగా చేసే ప్రభు ఏం చేశాడంటే, రాజులైన యాజక అంటే మన అందరినీ కూడా పరిశుద్ధ ప్రజలుగా చేసి పరిశుద్ధపరిచి రాజులుగాను యాజకులుగా చేశాడు. వారు అంటే ఎందుకు ఆ విధంగా ప్రభు ఆ విధంగా చేశాడంటే, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇంకో రకం చెప్పాలంటే, పాత నిబంధనలో ఇశ్రాయేలును గొర్రెలతో పోల్చాడు. వారు నాయకులు లేని గొర్రెలు. వారు ఏ విధంగా వెళ్తారో తెలియదు, అంటే కాపరి లేని గొర్రెలు. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కూడా ఈ లోకానికి ఇక్కడున్న ఇశ్రాయేలుని చూసినప్పుడు వారు చెదిరిపోయారు, కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు కనుక వారికి ఏమైనా చేయమన్నాడు. ప్రభు చాలా కన్సర్న్ కలిగిన వాడు. ఈ అనాలజీ అంటే కాపరి గొర్రెలు చాలాసార్లు క్రైస్తవులు అవహేళనగా గొర్రెలు మీరు అంటారు, కానీ గొర్రెలు లాంటి వారమే మనం. ఎందుకంటే మృదువు, సాధువు, దేవుని మీద ఆధారపడేవాడు, కాపరి మీద ఆధారపడేవాడు. ఈ అనాలజీని మనం సరిగ్గా అంటే ఈ యొక్క పోలికను చూస్తే, పాత నిబంధనలో ఉన్న ఎహెజ్కేలు గ్రంథం చూస్తే కాపరులు చాలా సెల్ఫిష్ అయిపోయారు, సెల్ఫ్ ఓరియంటెడ్ అయిపోయారు, సెల్ఫ్ గ్లోరీని సీక్ చేశారు, దేవుని మాటలు చెప్పడం మానేశారు. కనుకనే వారిని ప్రభు చాలా ఖండితంగా వారిని శిక్షించాల్సి వచ్చింది. ఎహెజ్కేలు 13లో మనం చూస్తుంటాం కదండి. దేవుని వాక్యం వారు వినకనే, అది గ్రహించకనే వారే సొంతగా వారు చెప్పిన ప్రవక్తలు కూడా ఉన్నారని. అవును, అక్కడ వారు డూప్లికేట్స్ అయిపోయారు. కాపర్లు మందను కనికరించరు. ఇంకో రకంగా ఉంది ఏమంటే, వారు కోసుకొని తింటారు. ఈ దినాల్లో జరుగుతున్నది అదే. ఫైనాన్షియల్ గెయిన్ కోసము మనుషులను భ్రమ పెడుతూ ఉన్నారు. దేవుడు స్వలాభం కోసము, ధనాపేక్ష కోసము, లేకపోతే కౌంట్, మీరు అన్నారు కదా కౌంట్ కోసం కూడా వాళ్ళ మీద నేను ఒక నాయకుడిగా ఉండాలని రక్షరేఖల్ని వారు వెడల్పు చేసేటువంటి ఆ యొక్క యూద నాయకులు ఎలా ఉన్నారో అలాంటి నాయకత్వం ఈరోజు మనం సంఘాల్లో చూస్తున్నాం. అవునండి. అందుకే అంటే ప్రభువు చాలా స్పష్టంగా మనం ఈ నాయకత్వాన్ని సన్హెద్రిన్ గురించి చెప్తే, యేసు ప్రభు ఏ సన్హెద్రిన్ ముంద తీర్పు తీర్చబడ్డాడో అదే సన్హెద్రిన్ ముందర యోహాను పేతురు కూడా పట్టుకుని వెళ్ళారు వాళ్ళని. మీకు తెలుసు, అపోస్తల కార్యం మనం కూడా చూస్తే అక్కడ వీళ్ళు విద్య లేని పామరులే, వీళ్ళకి ఏం చదువు లేదు, కానీ ఇంత ధైర్యంగా ఎట్లున్నారు? వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. కారణం ఏంటంటే, వారు ధైర్యంగా మేము లోబడాలన్నా దేవునికి లోబడాలి. ప్రశ్న చాలా సూటిగా ఉంది, ధైర్యంగా మాట్లాడారు. సిలువ వేశారు యేసు ప్రభువుని, తెలుసు ఆ విషయం వారికి. పేతురు అయితే భయపడి దూరంగా ఉండి వెళ్ళి, ఆయన ఎవరో నాకు తెలియదు నోటు పెట్టుకున్న పేతురు ఇప్పుడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరే చెప్పండి, ఏది న్యాయం చెప్పండి. మేము చూచిన వాటిని, విన్న వాటిని చెప్పక మానం. మీరేమన్నా చెప్పండి, మా ప్రాణాలు మాకు ప్రీతికరమైనవి కాదు. ఎంతో ధైర్యం ప్రభు ఇచ్చాడు వారికి. అదే సన్నిధిని మేము చెప్తే వారికి ఏం చేయాలో దిక్కు తోచలేదు. కాబట్టి కొట్టి వాళ్ళని వదిలివేయండి అన్నాడు. కొట్టి వదిలివేశారు. అంటే అనేకసార్లు చూస్తాము పేతురు యొక్క యోహాను జీవితాలని మనం చూస్తే, ఇదే సన్హెద్రిన్, అంటే మనం సన్హెద్రిన్లో మనం అంటే కొత్త నిబంధనలో చూస్తే, ఒక సమయంలో పౌలుని పట్టుకుని పోయినప్పుడు, పేతుని పట్టుకుని పోయినప్పుడు జాగ్రత్త, ఒక ఆయన అంటాడు, ఒక సన్హెద్రిన్ సభ్యుడు, జాగ్రత్త మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ దేవుని దగ్గర నుంచి వస్తే మీరు దాన్ని ఆపలేరు. ఇది మానవుల దగ్గర నుంచి వస్తే, ఒక వ్యక్తి మానవుడిగా వచ్చి కొంచెం గలిబిలి చేసి తర్వాత అయిపోయినాక అయిపోయింది తన సంగతి, వాని సంగతి అయిపోయింది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చితే మాత్రం మనం ఏం చేయలేం, దేవునితో పోరాడలేము అని వారికి కౌన్సిల్లో చెప్పాడు.
అలాగనే అరిమతయి యోసేపు ఉన్నాడు. ఈ పెద్దలలో ఒక పెద్ద సన్హెద్రిన్లో యేసుప్రభువును గుర్తిరిగినాడు. యేసుప్రభు యొక్క సమాధికి దగ్గరకు వచ్చి కూడా అంటే ఆయనను సుగంధ ద్రవ్యాలు పోయడం మాత్రమే కాదు, సిద్ధపరచ మాత్రమే కాదు, తన కొరకు అంటే తన యొక్క దేహం ఇమ్మని పిలాతు దగ్గరికి ధైర్యంగా వెళ్ళాడు. ఒక సన్హెద్రిన్ మెంబరు మనము చాలా ఈజీగా చదువుకుంటాం, కానీ ఆ సమయంలో యేసుప్రభు కొరకు నిలబడ్డము అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ అరిమత యోసేపు యొక్క సమాధిలోనే యేసుప్రభు వారు ఆయన పాతి పెట్టబడ్డాడు. అంటే ఇంత అరిమత యోసేపుకు ప్రభువు అంటే ఆయన యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు కనుకనే అంత ధైర్యంగా నిలబడ్డాడు అని నేను నమ్ముతాను. కనుక ఆ యొక్క లీడర్షిప్ అంటే ఆయన సన్హెద్రిన్లో ఉన్నప్పటికి కూడా ప్రభువును గుర్తెరిగాడు, ప్రభు యొక్క దేహాన్ని అడిగాడు. ఆయన గురించి చెప్పబడింది ఏంటంటే ఆయన అంటే మనము అరిమత యోసేపు యొక్క జీవితంలో ఈజ్ అ వెరీ హంబుల్ గాయ్. ఆయన తన యేసుప్రభు యొక్క దేహాన్ని కూడా తీసుకోవడానికి భయపడలేదు. తర్వాత మన శిష్యులంతా లేరు, కానీ ఈ వ్యక్తి వెళ్ళి పరిచర్య చేశాడు. యేసుప్రభు వారు ఈ సంఘము యొక్క స్థాపనలు అంటే మనం చూస్తే అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో అక్కడ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు రావడము, వారిని అందరినీ అంటే ఆ సువార్త ప్రకటించబడ్డము, ఈ యేసే ఆ క్రీస్తు అని వారు చెప్పడము, క్రీస్తును వారు గుర్తెరగడము, క్రీస్తును అంటే వారి యొక్క భాషల్లో వారికి అర్థం అయిన కారణాన సంఘము ప్రారంభించబడింది. అంటే యేసు ప్రభువును తమ రక్షకునిగా ప్రభువుగాను వారు స్వీకరించారు. మొట్టమొదటిగా 3,000 మంది ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందుకొని రక్షణలోనికి వచ్చి వారు బాప్తిసం పొందుకున్నారో ఆ 3,000 మంది సంఘంలో చేర్చబడి అని రాయబడింది కదా. అక్కడ సంఘము ప్రారంభించబడింది. ఈ సంఘాన్ని దేవుడు ఆ విధంగా వదిలిపెట్టలేదు. సంఘానికి ప్రాముఖ్యమైన 3 పనులు ఈ నాయకత్వానికి ఇచ్చారు. లూకా ఈ అపోస్తుల కార్యంలో చాలా చక్కగా ఆయన వివరించాడు. మొదటిగా మనం చూస్తాము ఈ యొక్క సంఘము వర్ధిల్లుతూ ఉంది. అపోస్తులు యేసుప్రభుని గురించి ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నారు. వారు మాటలతోనే కాదు, తమ యొక్క ప్రభు వారి ద్వారా అనేకమైన సూచక్రియల ద్వారా పేతురు యొక్క నీడ పడితే కూడా బాగుపడ్డారు. కాబట్టి మనం చూస్తాము ప్రభువు వారిని ప్రూవ్ చేశాడు. 11 మంది శిష్యులు తమ ప్రభు ప్రాణం పెట్టినంతగా ప్రభువును ప్రేమించారు, ఆ పని చేశారు. సంఘము వర్ధిల్లుతూ వచ్చింది, దేవుని వాక్యం ప్రభులతో వచ్చింది. ఆ సమయంలో మనం చూస్తాం సంఘము వర్ధిల్లు సమయంలో భోజనం అంటే ఇక్కడ సమాజ మందిరం లాగానే ఇప్పుడు క్రైస్తవ సమాజం స్టార్ట్ అయింది. సంఘము అంటున్నాం, ఇప్పుడు సంఘము అంటున్నాం. ఈ సంఘములో ఎవరు పెద్దలు? 12 మంది అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు అంటే అర్థం సెంట్ వన్స్ అని అర్థం. అంటే ప్రభు చేత పంపబడిన వారు. ఎందుకు పంపబడ్డారు? ఆయన రక్షణ సువార్తను ప్రకటించడానికి, సాక్షులుగా ఉండడానికి. మీరు నాకు సాక్షులు అన్నాడు, అంతే. ఆ సాక్ష్యం ఇవ్వడానికే వారు ఉన్నారు. అందుకే వారు మేము విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. పేతురు అన్నాడు, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో పాటు ఉన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి మాకు ఆ స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అన్న మాట మేము విన్నాము. కనుక మేము ఏదో కల్పనా కథలతో మేము చెప్పడం లేదు. యేసుప్రభు యొక్క మహాత్మ్యమును ఆయన మేము కనులారా చూచాము అంటూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఒకవేళ యోహాన్ని అడిగితే యోహాన్ ఏమంటాడు? మేము దేని తాకి చూచామో, దేని పట్టుకున్నామో, దేని చూచామో వాటిని మీ కొరకు మీకు తెలియజేస్తున్నాం. మేమేదో మా కల్పనా కథ మా యొక్క ఊహతో చెప్పింది కాదు. యేసుప్రభుని మేము చూచాము, తాకాము, ఆయనే జీవమై ఉన్నాడు అని ఆయన గురించి యోహాను చాలా చక్కగా యేసుప్రభుని గురించి వర్ణించాడు. దైవత్వాన్ని గురించి యోహాను మనకు చాలా విషయాలు తెలియజేశాడు. ఉదాహరణకు సంఘము దినదినం వర్ధిల్లుతుంది. అక్కడ అన్యులైన వారు, తర్వాత యూదులైన వారు వచ్చారు. ఇప్పుడు జూడాయిజం అండ్ క్రిస్టియానిటీ రెండు వచ్చాయి అనుకుందాం. అంటే అన్యులు వచ్చారు. క్రైస్తత్వం అనేది ఎలాగొచ్చిందంటే క్రీస్తును వెంబడించేవారు. మొట్టమొదటిగా యాంటియోక్లో క్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక వారిని క్రైస్తవులు అన్నారు. అక్కడనే మన క్రైస్తవులు అనే పదం వచ్చింది. ఇది అన్యులు పెట్టింది, ప్రభువు పెట్టింది కాదు. క్రీస్తును వెంబడించేవాడు. కాబట్టి ఈ క్రీస్తును వెంబడించే వాళ్ళంతా కూడా ఒక చోట మరి సమాజ మందిరాల్లో లేకపోతే ఒక చోట కూడుకునేవారు, ఇంటింట కూడుకునేవారు మొట్టమొదటిగా. అప్పుడు మనము అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో చూస్తే అక్కడ మొట్టమొదటి జూయిష్ క్రిస్టియన్ లీడర్షిప్ అంటే ఇప్పుడు మన యేసుప్రభు శిష్యులు అందరూ కూడా యూదులే. కాబట్టి యూదులు అన్యులతో సాంగత్యం చేయరు.
కానీ ఇక్కడ సంఘము నానాటిగా అభివృద్ధి చెందుతుంది. హెలెనీయులు కూడా వచ్చేసారు యూదులతో పాటు, ప్రభు నమ్ముకున్నారు. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజ్, అది డిఫరెంట్ కస్టమ్స్ వాళ్ళవి, అయినా కూడా సంఘంలో చేర్చబడ్డారు. ఇప్పుడు భోజనం పెట్టే కాడ లేకపోతే సహాయం చేసే దగ్గర ఈ హెబ్రీ వాళ్ళకి ఎక్కువ పోతుంది, హెలెనీయుల విధురాలను సరిగా చూడడం లేదు అన్న టాక్ వచ్చింది. అంటే అపోస్తులు ఆ పని చేయడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే నంబర్ విస్తరించింది. కాబట్టి వారు ఏమన్నారంటే ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఇది మేము వాక్యము ప్రార్థన మానేసి మీకు టేబుల్స్ దగ్గర సర్వ్ చేయడానికి మాకు సమయం మేము పెట్టలేము, మేము మీలో పరిశుద్ధాత్మ నిండిన వారు అంటే మంచి ప్రవర్తన కలిగిన వారిని మీరు ఏడు మందిని ఎన్నుకోండి మీలో నుంచి, వారిని మీ పనికి మేము నియమిస్తాం. మొట్టమొదటిగా ఒక నాయకత్వాన్ని నియమించడం. అపోస్తులను ఎవరు నియమించారు? యేసుప్రభువే నియమించాడు. మరి ఇప్పుడు ఈ ప్రశ్న గురించి కొంత వివరణ కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తులను నియమించారు అన్నారు కదా. 12 మంది శిష్యులు అంటే 12వ వాడున్న మత్తీయ కూడా అక్కడ యాడ్ అయ్యాడు. ఇప్పుడు 12 మంది శిష్యులు అయ్యారు. దీని తర్వాత అపోస్తులైన పౌలుని కూడా మనం అపోస్తులైన పౌలు అని అంటున్నాం. ఈ యొక్క వివరణ చెప్పండి. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ప్రశ్న, ఈరోజు కొంతమంది కూడా అపోస్టల్ అని కూడా వారు టైటిల్గా యూజ్ చేయగలుగుతున్నారు. మరి అది యూజ్ చేయొచ్చా కూడా, మరి దాని గురించి కొంచెం క్లారిటీ కూడా కావాలి. అది అపోస్తులుగా అంటే సంఘానికి దేవుడు 5 అంతల పరిచర్య ఇచ్చాడు. అపోస్తులుగాను, కొంతమంది కాపరులను గాను, కొంతమంది ప్రవక్తలను గాను, కొంతమంది బోధకులు టీచర్ గాను, అంటే ఫైవ్ ఫోల్డ్ ఎఫ్ఎస్సి పత్రికలో చూస్తాం. సో ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే వీళ్ళందరూ అవసరం. అపోస్తల్ అంటే ఏం అర్థం అంటే ఒక అపోస్తలు యొక్క చిహ్నం ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు అడిగితే ఈ 12వ వాడు మత్తీయ గురించి ఎక్కువ లేదు, కానీ అపోస్తలైన పౌలును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? మీరు చాలా జాగ్రత్తగా మీకు క్షుణ్ణంగా ఒకవేళ మనం పరిశీలిస్తే, ఏ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి యూదులను అన్యజనులను ఏకం చేయాలని, ఇద్దరికీ సమానమైన వారసత్వము, ఇద్దరికి సమానమైన వాగ్దానము, ఇద్దరికి సమానమైన పరలోకపు అంటే పరలోకములో వారందరినీ సమానంగా చేయడానికి ఆయన వస్తే, ఆ ఉద్దేశాన్ని తిరిగి వీరు మళ్ళా అడ్డుగోడలు కట్టడం ప్రారంభించారు. మరి పేతురును కొర్నేలి ఇంటికి పంపించాడు. కొర్నేలి చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. పేతురు పోయి కలవమన్నాడు. వెళ్ళాడు, కలిశాడు. ఆయన దగ్గర సువార్త చెప్పాడు. అక్కడ కూడా చాలామంది ప్రభువుని నమ్ముకున్నారు. కొర్నేలి ఇంటి అంతా నమ్ముకున్నారు. కానీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ యెరూషలేముకి వస్తే ఆయన ప్రశ్నించారు, నువ్వు పోయి అన్ని జనుల దగ్గర పోయి భోజనం చేశావు. భయపడ్డాడు పేతురు. అన్ని జనుల దగ్గర దేవుడు పంపిస్తుంటే కూడా నిషిద్ధమైనది అంటే దేవుని చేత నిషిద్ధమైనది అని చెప్తే తప్ప అన్ని పవిత్రాలే, నువ్వు వెళ్ళు అని పేతురుకు చెప్తే, పేతురు తిరిగి నిషిద్ధమైనవి అని వీరు చెప్తే వాళ్ళు పోవడం మానేశారు. అందుకే దేవుడు ఒక వ్యక్తికి ఒక పని ఇస్తే చేయకపోతే దేవుడు ఇంకొక వ్యక్తికి ఇస్తే లేపుతాడు. పౌలును అన్యజనులకు అపోస్తులుగా నియమించాను. ఆయనకు దమస్కు మార్గంలో కనబడినప్పుడు పౌల అంటే సౌలుగా ఉన్నాడు. సౌల, నిన్ను అన్యజనులకు వెలుగుగాను వారికి అపోస్తులుగా నిన్ను పంపిస్తున్నాను. ప్రభువే చెప్పాడు, ప్రభు స్వరంతో అని విన్నాడు. కాబట్టి ఆయన అపోస్తులుడు. ఆయన గురించి క్రీస్తు మూలరాయినటువంటి సంఘానికి అపోస్తులు వేసినటువంటి పునాది అని మనం మాట్లాడతాం కదా. అంటే యేసు ప్రభు చేత పంపబడిన వారు మాత్రమే అపోస్తులు మీరు అంటారు. అంతే. కాబట్టి వారు పునాదిగా ఉన్నారు, దానిపైన కట్టబడిన సంఘం. అంతే. సంఘ సిద్ధాంతం కానీ ఈ పత్రికల ద్వారా వచ్చినటువంటి లేఖన సారం కానీ ఈ అపోస్తులు ఏదైతే బోధించారో ఆ పత్రికలే మనకి ఈరోజు సిద్ధాంతంగా ఇక్కడ ఇంకొక విషయం మీతో చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు అపోస్తులు ఉన్నారా అని. మీరు మంచి ప్రశ్న అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అపోస్తులు టైటిల్స్ అన్నీ అయిపోయినాయి. రెవరెండ్ డాక్టర్లు అయిపోయినాయి, ఎవాంజలిస్టులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అపోస్తులుడు లేదా ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. అపోస్తులుడు ఎందుకు అవసరం? మనకు ఈ బైబిల్ అంతటి కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఆ దేవుని యొక్క సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో కంప్లీట్ చేయబడింది. అపోస్తుల ద్వారా దేవుడు తన యొక్క సంఘం యొక్క సంపూర్ణమైన అవగాహన ఇచ్చాడు. ఉదాహరణకు ఏ పని అయితే వాళ్ళు చేయలేకపోయారో, అన్యజనులకు దగ్గర వెళ్ళలేకపోయారో, పౌలు అన్యజనులకు మరి మనకు తెలుస్తుంది గలతీ సంఘానికి వెళ్ళాడు. పేతురు, యోహాను కూడా వెళ్ళారు, యాకోబు కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అక్కడ పేతురు అప్పటి వరకు బాగానే భోజనం అంటే అన్ని చేస్తున్నాడు అన్యులతో కలిసి. కానీ ఎప్పుడైతే యూదులు వచ్చారో యూదయ నుంచి, వారిని చూసి దూరం వెళ్ళిపోయాడు.
అప్పుడు పౌలు చూచాడు, అక్కడ చూచి పేతురును గద్దించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాం. నువ్వు యూదుడు, మనం ఇద్దరం కూడా పుట్టుకతో యూదులం, కానీ వీరు అన్యజనులు, వీరి మీద నువ్వు మోపడం ఏంటి, ఈ భేదం ఏంటి, వాళ్ళతో కలిసి తిన్నందుకు నువ్వు దూరం చేస్తావా అంటూ అంటే పేతును కూడా గద్దించగలిగిన ధైర్యాన్ని దేవుడు పౌలుకి ఇచ్చాడు. అపోస్తలుల్లో లేశ మాత్రమే నేను తక్కువని కాదు, అందుకే అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అపోస్తలుడి యొక్క చిహ్నం ఏంటంటే ప్రభువును చూచి ఉండాలి, ప్రభు మాటను విని ఉండాలి. ఈ రెండు కూడా దమస్కు మార్గంలో ప్రభువు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. సౌలు అడిగాడు, నువ్వు ఎవరు అని అడిగితే, నువ్వు హింసిస్తున్న యేసును అన్నాడు. ఆయన స్వరం విన్నాడు, ఆయన ఏం చేయాలో చెప్పాడు, ఆయనను ఎరిగినవాడు. అంత మాత్రం కాదు, ఆయన దమస్కుకు వెళ్ళి, అంటే ఆయన యెరూషలేము పోకముందు ఆయన ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఉన్నాడు. ప్రభు ఆయనకు అనేకమైన ప్రత్యక్షతలు ఇచ్చాడు. అదే రాస్తాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకం అన్నాడు. అంటే యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షత కంప్లీట్గా పౌలుకు తెలుసు. కనుకనే 13 లెటర్స్ని నూతన నిబంధనలో సగానికి పైగా ఆయన ద్వారానే రచింపబడిన, అంటే ప్రభు వాడుకొని మన కొరకు పాత నిబంధన యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో క్రీస్తులో ఏ విధంగా నెరవేర్చబడిందో మనకు స్పష్టంగా రాయబడింది. పేతురేమో అటు యూదులను క్రీస్తు వైపు నడిపించడానికి, పౌలేమో ఇటు అన్యజనుల్ని క్రీస్తు వైపు నడిపించడానికి ఒక చక్కని లేఖన సారాన్ని మన కోసం ఇది మనం చదువుకుంటున్నాము. మనము 3 పర్యాయాలు అన్నాము. ఇది వాళ్లకు భోజనం పెట్టే సమయంలో వారు మీరు తీసుకోండి అంటే ఏంటంటే టు రిసీవ్ అండ్ అడ్మినిస్ట్రేట్, మనీ తీసుకొని పేదలకు, అంటే అవసరమున్న వారికి ఇవ్వడం సంఘంలో ఒక బాధ్యత. అది సంఘ నాయకత్వానికి బాధ్యత, దేవుడిచ్చిన బాధ్యత. ఏంటంటే నాయకులే అని పిలుస్తాం మనం ఇప్పుడు, వాళ్ళని పరిచారకులు అందాం. పరిచారకులు. ఇప్పుడు నాయకులు అనే మాటకు ఇంకా మనము రాలేదు, ఎందుకంటే నాయకుడు అనే పదాన్ని, అంటే ఎవరు మళ్ళీ చీఫ్ నాయకుడు? ఇప్పుడు ఈ దినాల్లో చాలా ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ ఒక చీఫ్ అని పెట్టుకుంటున్నారు, సీనియర్ అని పెట్టుకుంటున్నారు, కాపరి అంటున్నారు, మళ్ళీ సీనియర్ కాపరి, లేకపోతే లీడ్ కాపరి, లీడ్ పాస్టర్ అంటే ఇవన్నీ కూడా పాస్టర్ ఈజ్ పాస్టర్, దేర్ ఈజ్ నో సీనియర్ ఆర్ జూనియర్. ద కాల్ ఆఫ్ గాడ్ ఆన్ యువర్ లైఫ్ ఈజ్ అ పాస్టర్, ఈజ్ అ పాస్టర్. అంటే వయసు ఎక్కువ అనుభవం కలిగినటువంటి సేవకునికి సీనియర్ పాస్టర్ అని, తక్కువ అనుభవం ఉన్నటువంటి పాస్టర్కి జూనియర్ పాస్టర్ లేదా అసోసియేట్ పాస్టర్ అని అటువంటి టర్మినాలజీ వాడుతున్నారు. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ కార్పొరేటిక్ యూసేజ్. అంటే యు ఆర్ ఎలివేటింగ్ యువర్ సెల్ఫ్. అదర్ దెన్ సీ దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఎనీ పొజిషన్. అంటే ఇది పొజిషనల్గా మీరు ఒకవేళ మాట్లాడితే సీనియర్, జూనియర్, లేకపోతే ట్రైనీ ఇవన్నీ మాట్లాడచ్చు. ఇవన్నీ కూడా టు లిమిట్ దెమ్, టు ఎలివేట్ దెమ్ సెల్స్. అంటే మంచి ఉద్దేశం కాదు, అది మంచి ఉద్దేశం కాదు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు సీనియర్, నువ్వు జూనియర్ అని చెప్పలేదు. వాళ్ళలో పేతురుని, యాకోబుని. ఇప్పుడు ఈ మనం అందరిలో సీనియర్ అయినప్పటికీ కూడా సీనియర్ అనేటువంటి మాట రాబడలేదులేండి అక్కడ. పేతురు చాలా మంచోడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన కొరకు చాలా ప్రశ్నలకు జవాబు మనకు దొరికింది. యాకోబు అందరికంటే పెద్దవాడు, యేసుక్రీస్తు యొక్క ఓన్ బ్రదర్, కజిన్ యాకోబు, ఓన్ బ్రదర్. ఎందుకంటే ఆయన యూదా పత్రిక రాస్తూ మొదటి ఆయన జేమ్స్ సహోదరుని అంటాడు, యేసుప్రభు సహోదరుడు అన్నాడు. ఎందుకంటే ఆ టైటిల్ని వాటికి ఇష్టపడలేదు. ఒకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి సహోదరుడు అని రాయబడింది. ఎవరిని? జేమ్స్ విషయంలో, యాకోబు విషయంలో. ఎందుకు రాయబడింది ఎట్లా అంటే ఒక ప్రాబ్లం వచ్చింది. అంటే ఇక్కడ నేను సహోదరుడు అన్నప్పుడు నేను ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఈజ్ జీనియాలజికల్ బ్రదర్ కాదు కదండి. అంటే ఇక్కడ జీనియాలజికల్ బ్రదరే. ఇప్పుడు మనకు బైబిల్లో 3 జేమ్స్లు ఉన్నారు. ఒక జేమ్స్ యేసుప్రభు యొక్క సహోదరుడు, ఒక జేమ్స్ జబదయి కుమారుడైన జేమ్స్, ఇంకో జోసెస్ అనే ఆయన కుమారుడు, ఆయన కూడా ఉన్నాడు. మన 3 యాకోబులు ఉన్నారు. 3 యాకోబుల గురించి చాలా. యేసుప్రభుతో ట్రాన్స్ఫిగరేషన్ దగ్గరికి వెళ్ళింది యేసుప్రభు తమ్ముడు కాదు, సహోదరుడు కాదు, ఆయన జబదయి కుమారుడు. బాగా స్పష్టంగా రాయబడింది. తర్వాత రెండో సందర్భం ఏంటంటే ఆయన యాయీరు ఇంటికి వెళ్ళాడు, సమాజ మందిరపు అధికారి. అది ఆయన కూతురు చనిపోయింది, అందరూ ఏడుస్తున్నారు, అందరిని బయటకు పంపించమన్నాడు. ఈ శిష్యులందరూ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కింద పెట్టాడు. 3 మాత్రం పైకి తీసుకెళ్ళాడు, పేతురు, యోహాను, యాకోబులు. ఎందుకు? వారు మాత్రమే సీనియర్స్ వాళ్ళు. ఒకవేళ వాళ్ళ మధ్యలో, అందుకే ఎవరు గొప్పవాడని వచ్చినప్పుడల్లా కూడా ప్రభు మళ్ళా గుర్తు చేశాడు వాళ్ళకు, మీరు తాను తగ్గించుకుంటే హెచ్చిస్తపడతాడు. ఎందుకు 3 తీసుకువెళ్ళాడని నేను ఒకవేళ చదివితే కామెంటరీస్ చూస్తే
నాకు అర్థమైంది ఏంటంటే, ఇద్దరు లేక ముగ్గురు యొక్క నోట సాక్ష్యము స్థిరపరచబడుతుంది. అంతేగా మాత్రం కానీ వారిని ఎలివేట్ చేయడానికి కాదు, వారికి స్పెషల్ ప్రత్యక్షత ఇవ్వడానికి కాదు. నేను అనుకుంటాను ఈ ముగ్గురు చాలా ప్రత్యేకమైన వారు. యాకోబు, యోహాను, పేతురు సంఘానికి చాలా మూలమైన రాళ్ళ వంటి వారు. అంటే వారు చాలా ప్రభు కొరకు చాలా గొప్ప పనులు చేశారు. హిస్టారికల్గా కూడా చూస్తే పేతురు ఈ సంఘాన్ని నడిపించేటువంటి ఒక క్రమాన్ని యేసుప్రభు బోధించడం మనం చూస్తాము. యాకోబు అయితే మొదటి హతసాక్షిగా మనం చూస్తాము. యోహాను చివరిగా ప్రకటన గ్రంథం వరకు కూడా యోహాను ఉన్నట్టు మనం చరిత్రను బట్టి గమనించగలం. అవును, బహుశా అది కూడా ఒక వన్ ఆఫ్ ది ఉద్దేశం అవి కూడా ఉండొచ్చు కదండి. డెఫినెట్గా బ్రదర్. ఎందుకంటే మొట్టమొదటిగా మనము ఈ అడ్మినిస్ట్రేటివ్ అంటే మనీ తీసుకొని వారందరూ పంచడానికి నాయకులు అవసరము అన్నాము. రెండవదిగా టు జడ్జ్ ద డాక్ట్రిన్ అంటే ఏమర్థం అంటే తప్పుడు బోధలు. ఏంది తప్పుడు బోధలు? ఆ దినాల్లో తప్పుడు బోధలు ఏంటి అంటే అడగొచ్చు మీరు. ఆ దినాల సభ ఏంటంటే యూదు క్రైస్తవులు వెళ్ళి ఈ గలతీ సంఘం అన్ని సంఘాలు ఉన్నాయి, ఎఫ్ఎస్సి సంఘము, ఈ కొలసే సంఘము, ఇవన్నీ చిన్న సంఘాలు, అన్య సంఘాలు. సో ఈ సంఘాలకు వెళ్ళి మీరు విశ్వాసం ద్వారానే మీరు నీతిమంతులుగా తీర్చబడరు, ధర్మశాస్త్రాన్ని కూడా మీరు అనుసరి, సున్నతి కూడా పొందాలి మీరు అన్నారు. అంటే ఒక రకంగా మీ నీతి సరిపోదు, ధర్మశాస్త్రాన్ని కూడా ఆచరించాలన్నారు. అది తప్పుడు పోదే. ఏ ఉద్దేశంతో ఏ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వచ్చి దాన్ని సమూలంగా నెరవేర్చాడో తిరిగి దాన్ని చేయమంటున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తిరిగి కావాలంటున్నారు. నిన్ను విడిపించేస్తే సంపూర్ణంగా ధర్మశాస్త్రం నుంచి తిరిగి ధర్మశాస్త్రానికి లోబడతాను, నేను ధర్మశాస్త్రానికి ఉంటాను అంటే ఆ నీతి దేవునికి నీతి నెరవేర్చదు. అది వారికి అర్థం కాలేదు. అందుకే పౌలు చాలా స్పష్టంగా రాశాడు రోమా పత్రికలో, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అనే మాటను చాలా చక్కగా, అంటే హబక్కుకు దేవుడు ఏదైతే చూపించాడో, ఏదైతే మార్టిన్ లూథర్కి చూపించాడో ఆ విషయాల్ని చాలా చక్కగా అర్థమగునట్లుగా దేవుడు చేశాడు. ఏంటంటే మొట్టమొదటిగా అంటే జడ్జ్ ద డాక్ట్రినల్ ఇష్యూస్. ఏంటంటే ఒక డాక్ట్రిన్ వచ్చింది, ఏంటంటే అంటే డాక్ట్రిన్ ప్రాబ్లం వచ్చింది. ఏం ప్రాబ్లం వచ్చిందంటే ఈ సాల్వేషన్ గురించిన ప్రాబ్లం, రక్షణ గురించిన. ఇప్పుడు మనకు రక్షణ గురించి చాలా విషయాలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా. రక్షణ అంటే ఏంటి, రక్షణ ఉందా లేదా, రక్షణ పోతుందా, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే రక్షణ గురించిన ఏదైనా కలిపితే యేసు ప్రభు యొక్క ద్వారా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, కానీ దాని ద్వారా ఇంక కాకుండా ఏదొక్కటి కలిపినా కూడా అది రక్షణ, అది మానవ యొక్క ప్రయత్నమే. దేవుని నీతి నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు మాత్రమే మన దేవుని నీతి. పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. 2 కొరింథీ పత్రిక 6:21 రాయబడింది. ఎందుకంటే ఆ నీతి మన నీతి క్రియలు వలన మనం పరిశుద్ధులు చేయబడం. మన నీతి దేవుని నీతిని నెరవేర్చదు. కనుక దేవుడే మనకు నీతిగా కావాలి. ఆయన నీతిని మన మీద ఆపాదించబడాలి. అప్పుడే మనం నీతిమంతులం. అప్పుడే మనం అంటే నీతిమంతులుగా చేయబడతామంటే రక్షణ ఏంటి అంటే ఆత్మ రక్షింపబడుతుంది. ఆత్మ రక్షింపబడితే ఏమవుతుంది? శరీరం కూడా ఉంది మనతో. ఈ శరీరం ఉన్నంతకాలము పాపం యొక్క నియమం మనలో పనిచేస్తుంది. ఈ నీతిని మనం కాపాడుకోవాలి అంటే దేవుని నీతి మనకు కావాలి, మన నీతి క్రియలు కాదు. అందుకే మనము ఎందుకు చేయబడ్డాము అంటే, మనం ఎందుకు నూతన సృష్టిగా చేయబడ్డామంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడుతుంది, మీరు చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే. చిత్తవృత్తి అంటే ఏంటి? తెలుగులో చాలా పదాలు ఉన్నాయి. మనము యొక్క చిత్తము అంటే మనస్సు, దీని యందు రూపాంతరం చెందిన వారంగా ఉండి సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం క్రియల వలన మనము పరిశుద్ధులు చేయబడలేదు. మీరు అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే కేవలం కృప ద్వారా విశ్వాసం, కృప చేత విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడ్డారు. ఇది దేవుని వరమే, గిఫ్ట్ ఆఫ్ గాడ్. సో యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్ టు ద గిఫ్ట్. ఎనీథింగ్ యూ వాంట్ గిఫ్ట్ యాడ్ టు ద గిఫ్ట్, దట్ ఈస్ అ కల్ట్. కాబట్టి వాళ్ళు చేశారు. రెండవది ఏంటంటే యూదులు వచ్చి వాళ్ళని మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులను చేసినప్పుడు వారు తిరిగి పౌలును బర్నబాసుని పంపించారు. ఎక్కడికి పంపించారు? అపోస్తుల కార్యము 15 అధ్యాయంలో చూస్తాం. అక్కడ కౌన్సిల్, మొదటి కౌన్సిల్ జరిగింది అని అంటారు. ఎందుకంటే ఏమి ప్రాబ్లము అంటే ఈ అన్యజనులలో కూడా ఈ ప్రాబ్లం. ఇప్పుడు మేము కూడా ధర్మశాస్త్రం పాటించాలి,
ఇది యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు పౌలు ఉన్నాడు అక్కడ, వచ్చి అన్నీ చెప్పారు. పౌలు బర్నబాస్ చెప్తే ఎవరు మాట్లాడారు లేచి విన్న తర్వాత? తర్కాలు జరిగాయి, కానీ ఫైనల్గా ఒక ఆయన చెప్పాడు. ఎవరు అంటే యేసు ప్రభు యొక్క బ్రదర్. ఆయన ఏం చెప్పాడంటే, పెద్దవాడు ఆయన చాలా చక్కగా చెప్పాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు పౌలు, నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళావు, దేవునికి గొప్ప కార్యాలు చేస్తున్నాడు నీ ద్వారా. అనేకులు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారు, మంచిదే. వారి మీద మనము భారం మోపొద్దు. గొంతు పిసికింది కానీ విగ్రహాలకు అర్పించింది కానీ తినద్దని చెప్తాం. మిగతా విషయాలు వాళ్ళకి అవసరం లేదు, సున్నతి పొందకపోవడం ఇవన్నీ ఏమీ లేదు అని క్లియర్గా చెప్పేశాడు. అందరికీ అది ఆబోధయోగ్యమైనది. మొట్టమొదటి కరెక్షన్ అది. ఈ దినాల్లో మనకు కరెక్షన్ అవసరం, ఎందుకంటే అన్య బోధల చేత త్రిప్పబడుతూ ఉన్నారు. రక్షణకు లింక్ చేస్తున్నారు. ఏంటి? అన్నీ లింక్ చేస్తున్నారు. మీరు డబ్బులు ఇస్తే, లేకపోతే మీరు సంఘంలో ఇది చేస్తే, మీరు లేకపోతే పాస్టర్కి ఇంత మీరు సహాయం చేస్తే మీరు రక్షణలో సంపూర్ణులు అవుతారని చెప్తున్నారు. ఎంత భయంకరమైన విషయం. రక్షణను గురించి ఎవరైనా కూడా దాన్ని సొంతంగా తీసుకొని నా వల్ల కలిగింది నేను రక్షింపబడ్డాను అంటే తప్పకుండా ఆయన రక్షణ గురించి మనం శంకించాల్సిందే. ఇది దేవుని వరం. ఇది మొట్టమొదటిది. రక్షణలో 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తాం, ఎందుకంటే ఇది ఈ దినాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. మనల్ని పాపం నుంచి మనల్ని రక్షించాడు, మన ఆత్మను విమోచించాడు. మనం ఇంకా ఈ పాప స్వభావం మన మీద పనిచేస్తుంది. మన దేహము విమోచింపబడాలి. ఎప్పుడు? ప్రభు రాకడలోనో, లేకపోతే మనం ఈ దేహాన్ని వదిలిపెడితే మనము దేహం నుండి బయటికి వస్తాం, అంటే దేహం నుంచి విమోచింపబడతాం. 3వది, ఆయన ప్రత్యక్షత అయినప్పుడు మనము మహిమ శరీరాన్ని ధరిస్తాం. అంటే అర్థం ఏంటంటే అక్కడ 3 విషయాలు ఉన్నాయి. రాబోయే రక్షణ, కలగబోయే రక్షణ, ఇప్పుడున్న రక్షణ, ముందు జరిగిన రక్షణ. అంటే ఏమి? 3 కాలాల్లో జరిగిన రక్షణ కాదు, ఇది రక్షణలో సంపూర్ణత, రక్షణలో ఎదుగుట. అందుకే మీ రక్షణ కొనసాగింపని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఇక్కడ ఏమంటే రక్షణ పోతుందా మరి బ్రదర్ అంటే, నిజంగా నీవు పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపపడి నువ్వు రక్షణ పొంది ఉంటే తిరిగి నువ్వు పాపంలోకి పడవు. నీతి అంటే నీ దేవుని యొక్క నీతి ఏందో నీకు ఇంకా అర్థం కాలేదు. పరిశుద్ధుడుగా చేయబడ్డానికి దేవుడు నిన్ను చేశాడు. నువ్వు పరిశుద్ధుడిగా ఉండమని పిలిస్తే నేను మళ్ళీ అపరిశుద్ధుడిగా ఉంటానంటే నీ రక్షణ యొక్క ఉద్దేశం నీకు అర్థం కావడం లేదు. నీ రక్షణను శంకించాల్సిందే. కాబట్టి పాపం మీద నీకు విజయాన్ని దేవుడిస్తాడు. నువ్వు అంటే అతి పరిశుద్ధుడుగా నేను దేవదూత కాలేవు. ఇది దినదినము మన జీవితకాలం అంతా కూడా మనల్ని ఆయన మెచ్యూరిటీ అంటే అర్థం ఏంటంటే విశ్వాసములో ఎదిగేటట్టు చేస్తాడు. క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదుగుతాం. మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు అంటాడు కదా, రక్షణను సూచించినటువంటి విషయాలు. డెఫినెట్గా ప్రభు మనల్ని రక్షించున్నాడంటే తన ఉద్దేశంలో మనం కూడా ఉన్నాం. రక్షణ అందరికీ ఇవ్వబడింది, కానీ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో ఒక సందర్భం ప్రభువు చెప్పాడు, చూపించాడు. ఇశ్రాయేలుకు సర్పం చేత కాటు వేయబడ్డారు. ఒక ఇతడి సర్పం పైకి చూపించబడినాడు మోసెస్కి. మోసెస్ అది లేపినప్పుడు ఒక షరతు పెట్టాడు దేవుడు. ఎవరైతే దాన్ని నిజానికి చూస్తారో వాళ్ళు మాత్రమే బాగుపడతారు. మేము చూడము అంటే మీరు తిరస్కరిస్తున్నారు. అంతే. అలాగనే యేసు ప్రభు ద్వారానే నీకు రక్షణ ఉంది అంటే ఆయన వైపే చూడాలి. ఆయన వైపు కాకుండా ఎవరి వైపు చూసినా ఏం చేసినా రక్షణ నీకు దొరకదు. ఇది దేవుని వరం. రెండవది, వాళ్ళు అంటే వాళ్ళు దాన్ని కరెక్షన్ చేశారు. చాలా విషయాలు ఉన్నాయి, దాన్ని మనం క్లుప్తంగా చెప్తాము. 3వ విషయం ఏంటంటే టు ప్రొవైడ్ కౌన్సిల్ అండ్ అంటే వాడికున్న రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. సంఘంలో అనేకమైన సమస్యలు వస్తాయి, తర్కవాదనలు వస్తుంటాయి, సిద్ధాంతపరమైన డిస్కషన్స్ వస్తాయి. కపట సహోదరులు ఉంటారు. సహోదరులే, వారు ప్లెయిన్గా ఉంటారు. మన దగ్గర మన మాటలు చెప్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు చెప్తారు. ఈ కపట సహోదరులు చాలా లోపల ఉన్న, అంటే ఒక ఆయన చెప్పాడు, అంటే ఒక దైవజనుడు ఏమన్నా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ద ఎనిమీ ఇన్సైడ్ రాదర్ దెన్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ శత్రువుని మనం ఈజీగా గుర్తుపెట్టుకోగలం, కానీ ఇన్సైడ్ ఉన్న శత్రువు ఇంటి దొంగని పట్టుకోవడం చాలా కష్టం. అలాగనే కపట సహోదరులు మా సంఘాల్లో ఉన్నారు. అందుకే వారికి కౌన్సిలింగ్ అవసరమైంది. ఎందుకంటే ఇందుకు పేతురు, యోహాను, యాకోబులు ఉన్నప్పటికీ వాళ్ళు మూల స్తంభాలుగా ఎంచబడ్డారు. మనం గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే మూల స్తంభాలుగా పిలువబడిన వారు సంఘానికి
ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. అంటే ఆ డిస్టింక్షన్ ఎందుకు అక్కడ రాయబడింది అట్లా అంటే వాడు ముగ్గురు సాక్షులు. యేసు ప్రభు యొక్క మరణానికి, యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి, అంత మాత్రం కాదు, యేసు ప్రభు యొక్క మహాత్మ్యానికి వాళ్ళు సాక్షులు. మూడవ సందర్భం చెప్పలేదు మీకు. ఒకటి మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్, రెండవది యాయీరు కుమార్తె దగ్గరికి వెళ్ళడము, మూడవది గెత్సెమనే తోటలో శిష్యులందరూ వెళ్ళారు, కానీ ఈ ముగ్గురిని తనతో పాటు ఇంకొంచెం దూరం మిగతా వాళ్ళని అక్కడ పెట్టాడు. ఎందుకు వారు ముగ్గురిని మళ్ళీ తీసుకెళ్ళాడు అక్కడ? ఏం చేయడానికి? వాళ్ళు చూడాలి. వాళ్ళకి చెప్పారు, ఇక్కడ నుండి మీరు ప్రార్థన చేయండి, నేను ఎంతో దుఃఖాక్రాంతులుగా ఉన్నాను అని చెప్తే వారు ఒక్క గడియ కూడా ఆయనతో మేలుకోలేకపోయారు. వారు చూచినప్పుడు, అందుకే రాయేస్తారు మనకు అర్థం కాకున్నట్లుగా, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువుల కింద పడింది. అంటే అది చూచారు వాళ్ళు. ఆయన వేదనతో సిలువ ఎక్కకముందే ఆయన సిలువ అనుభవించాడు. పాపం లేనివాడు పాపంగా చేయబడుతున్నాడు. అది అర్థమయ్యే విషయం కాదు శిష్యులకు, వారికి తర్వాత అర్థమైంది. అందుకే రాశారు, ఆయన స్వేదము రక్త బిందువుల కింద పడ్డది సాక్ష్యం ఇవ్వడానికి. మనము ఈ ముగ్గురు విషయాలు, ముగ్గురేనా సంఘానికి? మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ఉన్నారు. సంఘమునకు ప్రభువు ఏం చేస్తాడంటే, ఆయన అంటే ఈ డాక్టర్నల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు కౌన్సిల్లో మనం AD 49 చూస్తాము, వాళ్ళు ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు యాక్ట్స్ 21 ఒక మాట, 21 కూడా మనం చూస్తాం. యాక్ట్స్ 21 ఇక్కడున్న ఈ సందర్భం ఏంటంటే, ప్రొవైడ్ కౌన్సిల్ అండ్ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్. వాళ్లకు అంటే ఎఫ్ఎస్సి సంఘము పెద్దలు ఉన్నారు, వాళ్ళని పిలిపించాడు. వాళ్లకు కొన్ని విషయాలు పౌలు చెప్పాడు. ఇదిగో మీకు దేవుని యొక్క కృపా వాక్యానికి ఆయన చేతికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. మీకు ఇది అప్పగింపబడిన సంఘానికి మీరు మాదిరిగా ఉండండి, మీరు నాయకులుగా ఉండండి అని అంటే బాగుండేది. దేవుడు మీకు అప్పగించాడు ఆ సంఘంలో ఉన్న ఆత్మలు కాయడానికి. మళ్ళా చెప్తాను, ఇప్పుడు సంఘం యొక్క నాయకత్వం ఎందుకు అవసరం అంటే 3 విషయాలు అవసరం దీన్ని బట్టి. ఒకటి ఏంటంటే, సంఘములో ఉన్న ఆత్మీయ అక్కర్లు తీర్చడానికి నాయకులు అవసరం, మన ఆత్మలు కాయడానికి. రెండవదిగా, మన మీద ఎవరైనా అంటే తప్పుడు బోధలు తీసుకుని వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తే వారిది తప్పు అని చెప్పడానికి, వాక్యానుసారంగా కరెక్ట్ చేయడానికి సంఘ నాయకులు ధైర్యంతో ఉండాలి. ఈ దినాలు ఆ విధంగా లేరు. ఆయన చెప్పింది కరెక్టా కాదా అని, వాక్యానుసారంగా ఉందా లేదని ప్రశ్నించడం ఎవరైనా వెళ్తే వారిని అణచేస్తున్నారు. అటువంటి వారికి ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు. మనము ఎంత విచారించవలసిన విషయం. మూడవదిగా, వారు కౌన్సిల్ అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కారంగా చేయాలి. చూడండి, అపోస్తల కార్యం 21వ అధ్యాయం 18 నుంచి చదివితే 25 వరకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చెను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానము విని ఉన్నారు. ఇక్కడ చూడండి, కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, పౌలు మీద ఒక అభియోగం వేయబడింది. ఏంటంటే, అన్యజనులని మీరు సున్నతి అవసరం లేదు, మోషే ధర్మశాస్త్రం తీర్చేసే యేసుప్రభు ద్వారా నెరవేర్చబడింది, అసలు యూదులకు కదా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మీకు కాదని పౌలు చాలా చక్కగా స్ట్రైట్గా చెప్పాడు. ఆయన మీద అభియోగం ఏం చేశారు యూదా క్రైస్తవులు, నీవు ధర్మశాస్త్రాన్ని ఆచరించద్దు, మోషే మనకు అవసరం లేదు, సున్నతి కూడా అవసరం లేదు అని చెప్తున్నావు, కాబట్టి నువ్వు విడిచిపెట్టమన్నావు అని చెప్తున్నావు అంటే ఏం చేస్తారు తెలుసు, అక్కడ నువ్వు ధర్మశాస్త్రానికి బద్ధుడైనావు అని చెప్పడానికి, అందరికి తెలుసుకోవడానికి ఒక పని చేయి. మా దగ్గర 4 ఉన్నారు, వారు మొక్కుకున్నారు, ఏంటి తల వెంట్రుకలు మొక్కుకున్నారు, నువ్వు వెళ్ళి వారి ఖర్చు ఆ చర్చ్ అంటే దేవాలయంలో వారు తల
క్షౌరం చేసుకున్నాక డబ్బులు ఇవ్వాలి. ఆ అర్పణ నువ్వు ఇవ్వు అంటే నువ్వు చెల్లిస్తే ఏం అర్థము, ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావు అని వారికి అర్థమవుతుంది. కాబట్టి నువ్వు వెళ్ళు అంటే పౌలు మరి ఏమనుకున్నాడు, తన యొక్క జీవితంలో తనకు జరిగిన చాలా కష్టమైన విషయం ఇది. పౌలు జీవితంలో ధర్మశాస్త్రానికి లోబడిన వాడే, యూదుడే, యూదా సంప్రదాయాన్ని ఆయన నెరవేరుస్తూ నిష్ట కలిగిన వాడు, పరిసయ్యులకు పరిసయ్యుడు ఆయన. కాబట్టి ఏం చేశాడంటే యూద క్రైస్తవులకు నేను యూదున్నే అని చెప్పడానికి ఆయన వెళ్ళి ఆ వెల చెల్లించి తీర్చేసుకున్నాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే అంటే మనం పౌలు తిరిగి సున్నతి పొందడానికి అనుమతించాడు, ధర్మశాస్త్రాన్ని పాటించమని చెప్పాడని అది కాదు కన్క్లూషన్. అక్కడ యూద క్రైస్తవులకు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవారు కనుక వారికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తున్నారు కనుక చూడండి మీరు చెయ్యండి, నిష్టగా ఉండండి, కానీ క్రీస్తులో మీకు విడుదల ఉంది చెప్పడానికి ఆ విధంగా వెళ్ళాడు. మీరు తర్వాత చూస్తే ఈ యొక్క మనం చదివితే ఈ కాన్ఫ్లిక్ట్ ద్వారా నేర్చుకునే పాఠం ఏంటంటే అంటే యూదులకు అన్యులకు ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే ఇరువురు ఏకం చేయబడ్డారు. మునుపు మనం దూరస్తులమే, ఇప్పుడు క్రీస్తునందు సమీపస్తులుగా ఉన్నాం. అది మనం అంటే పౌలు చాలా చక్కగా రాశాడు, పేతురు కూడా చక్కగా రాశాడు. ఏంటంటే మనము ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో చదువుతాము, వాగ్దానం లేదు, నిబంధన లేదు, మనవి కాదు, మనం పరజనులము పరదేశులము. అంటే అన్యులకు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఏది కూడా సంబంధం లేదు. కానీ యేసు ప్రభువారు ఇది ఒక మర్మం, క్రీస్తు అనే ఒక వ్యక్తి లేదా క్రీస్తు మన కొరకై ఒక మర్మంగా ఉన్నాడు. కానీ మర్మము రివీల్ చేయబడింది ఎవరికి? అపోస్తులైన పౌలుకి. చాలా సంక్షిప్తంగా నేను రాస్తున్నాను అంటూ ఎఫెసీ సంఘానికి రాశాడు. అయితే బ్రదర్, మరి ఇప్పుడు మనం పాస్టోరియల్ లీడర్షిప్ అనేటువంటి టాపిక్లో ఉన్నాం కదా. ఈ టాపిక్ ప్రకారము ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మరి కాపర్లు, కొందరిని కాపర్లుగా ఉపదేశకులుగా నియమించారు. వీరికి అర్హతల్ని ఎలా మరి కొంచెం మీరు వివరించగలుగుతారా? ఈ యొక్క పౌల్ లైన్ ఎపిసోడ్స్లో పౌల్ చాలా స్పష్టంగా తిమోతికి, తీతుకు, సంఘంలోని పెద్దలు ఎలాగుండాలనో లేకపోతే లీడర్స్ ఎలాగుండాలనో కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అట్లా అంటే ఒక వ్యక్తి నాయకుడిగా ఉండాలంటే అతడు దేవుని ఒక పరిశుద్ధతలో దేవుని భయం కలిగిన వాడుగా, తన కుటుంబాన్ని సరిగా ఏలేవాడుగా, తన క్యారెక్టర్లో కూడా క్రీస్తును చూపించేవాడుగా ఉండాలి. కాబట్టి తాను కొన్ని క్వాలిఫికేషన్స్ రాశారు ఎలాగ ఉండాలి ఒక నాయకుడిని. బ్లేమ్లెస్ ఇన్ క్యారెక్టర్, మామూలుగా నిందారహితుడిగా ఉండాలంటే చాలా కష్టం. నిందలు వస్తాయి, కానీ నిందారహితుడిగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి తన లైఫ్. రెండవదిగా హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్. ఇది వన్ వైఫ్ అనే పదము చాలా అండర్లైన్ చేసుకోవాలి. ఈ దినాల్లో మొదటి తిమోతి 3లో ఉంది కదా. మొదటి తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి 7 వరకు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వరకు. ఓకే. సో ఈ వచనాల్లో ఈ క్యారెక్టర్స్ ఉన్నాయి. హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, అంత మాత్రమే కాదు, టెంపరేట్, సెల్ఫ్ కంట్రోల్డ్. టెంపరేట్ తను తెలుగులో రాయబడింది ఏంటంటే మామూలుగా మితానుభవుడు, స్వస్థ బుద్ధి గలవాడు, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు. ఇవన్నీ ఈనాటి సంబోధన అక్కడ మనం గమనించగలం. సెల్ఫ్ కంట్రోల్డ్, స్వస్థ బుద్ధి, రెస్పెక్టబుల్, హాస్పిటబుల్, ఆతిథ్యం చేసేవాడుగా ఉండాలి. అంత మాత్రం కాదు, ఏబుల్ టు టీచ్, ఇతరు బోధించేవాడుగా ఉండాలి. అంటే అతను బోధించేవాడు అంటే నేర్చుకున్నవాడుగా ఉండాలి. అంత మాత్రం కాదు, నాట్ వైలెంట్ ఆర్ క్వారల్సమ్, కొట్టువాడును, ఇంకా ఒక మాట ఉంది, కొట్టువాడును, మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడు. అంటే కొట్లాడడానికి వస్తాడే ఆయన అన్ఫిట్ అన్నమాట. లీడర్షిప్ కొట్టడానికి వస్తారే వాడు అన్ఫిట్ అన్నమాట. సాత్వికం అనేది నాయకత్వంలో ఒక చిహ్నం, అది ఒక మార్క్. అంటే దేవుని యొక్క వాక్యానుసారమైన నాయకత్వము ఆ విధంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, గుడ్ రిప్యుటేషన్. గుడ్ రిప్యుటేషన్ అంటే మంచి
బయట వారి చేత లోపల వారి చేత పేరు, ఏం పేరు అక్కడ రాయబడిన మాట ఏంటంటే జనుల చేత ఆయన ఆశ నిగ్రహం కాదు, హితబోధ హెచ్చరించుట ఎందును ఖండించుటకును తిమోతి రాసిన పత్రికలో ఉంది. అదేంటంటే ఇతరుల చేత మంచి సాక్ష్యం పొందినవాడుగా ఉండాలి. అదే 7వ వచనంలో ఉంది కదండి. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవాలి. సంఘం లోపటి వారి చేత కాదు, సంఘం వెలుపటి వారి చేత. ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. ఇప్పుడు ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ పెడితే ఎవరు కూడా నాయకులుగా దీంట్లో సగం ఫెయిల్ అవుతారు. అంటే సగం ఉన్నా కూడా సగం ఉండవు. మరి ఇప్పుడు ఈ తీతుకు 1వ అధ్యాయంలో రాయబడినప్పుడు ఈ 6వ వచనంలో అంటాడు, విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును అని రాశాడు అక్కడ. అంటే పెద్దగా నియమింపవచ్చును అని రాశాడు. అంటే ఇక్కడ మనము కాపరి అనేటువంటి పదం గురించి మనం మాట్లాడుతున్నాం కదా. ఇక్కడ మరి ఇది పెద్ద లేదా అధ్యక్షుడు అన్న పదవి, ఈ 3 పదాలు మనకి డిఫరెంట్గా కనబడుతున్నాయి కదా. అబ్సల్యూట్లీ బ్రదర్. పాత నిబంధనలో ఉన్న కాపరత్వము క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల అనేకమైన మంది కాపరులను, అంటే ఎల్డర్స్ అనే పదమును, ప్రెస్బిటరోస్ అనే పదము కాపరులు అని అర్థం. అందుకే సంఘానికి ప్లూరాలిటీ ఆఫ్ లీడర్షిప్ కావాలి. ఒక్కడే నాయకుడు అయ్యి ఆయన చెప్పినట్లే చేస్తే ఏమవుతుందంటే ఆయనతోనే ఆ సంఘం గతించిపోతుంది, లేకపోతే తప్పు మార్గంలో కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. మూడవదిగా ఒక వ్యక్తి సంఘాన్ని నడిపించి చేస్తే తను సమాజ మందిరపు అధికారి అవుతాడు. సో ఇవన్నీ ఇన్ని సంఘమునకు దేవుడు ఇచ్చిన ఈ యొక్క కృపావరాలని వాడడానికి వీలు కాదు. మరి ఇప్పుడు ఇన్ జనరలైజ్డ్ టర్మ్స్లో మనము సామాజికంగా చూస్తే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్ అన్నట్టు. అంటే ఇఫ్ దెర్ ఆర్ టూ మెనీ పీపుల్ ఆన్ ఎ పర్టికులర్ డెసిషన్, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు నలుగురు కలిసి 4 నిర్ణయాలు, ఒక నిర్ణయం ఏకాభిప్రాయంలోనికి రావడం అనేది చాలా కష్టమైంది ఈరోజు సంఘంలో కానీ సమాజంలో కానీ. మరి వారిని బట్టి లోకసమైనటువంటి అంటే లైక్ ద జనరలైజ్డ్ వర్షన్ ఆఫ్ లీడర్ అండ్ ద వే యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్, అంటే మీరు మాట్లాడేటువంటి ఈ యొక్క నాయకులు కాపరులు అన్న పదం ప్లూరల్గా ఎలా మనం దీన్ని తీసుకోవచ్చు? ఇది కాపరులు అన్న మాటకు, ఎల్డర్స్ లేకపోతే పెద్దలు అనే మాటకు వాళ్ళు బాధ్యత కలిగిన వారు, సంఘం యొక్క ఆత్మల క్షేమం కోరి వారు బోధించేవారు గాను, వారి క్యారెక్టరిస్టిక్స్ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ అందరూ కాపరులుగా ఉండలేరు. ఇప్పుడున్న ఒక 5 మందో లేకపోతే 7 మంది ఎంతమంది ఉంటారో సంఘం యొక్క సంఖ్యను బట్టి ఎక్కువ మంది కాపరులు కావాలంటే, అంటే నాయకులు కావాలంటే ఎక్కువ మంది జనాంగం ఉండాలి. 10 మందికి మళ్ళీ ఒక 8 మంది నాయకులు అయితే ఇంక వినేవారు ఎవరు? అందుకే ప్రపోర్షనేట్, అంటే సంఘమును ఆత్మలను కాయడానికి సరిపోయే నాయకులు అవసరం. అక్కడ మనకు నంబర్స్ రాయలేదు ఎంతమంది ఉండాలి, 7 మంది ఉండాలా. అప్పుడు మొదటి సంఘానికి 7 మంది కావాల్సి వచ్చింది పరిచారకులు. యేసుప్రభువుకు 12 మంది శిష్యులు కావాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మనం 12 మంది, 7 మంది, 5 మంది అని నంబర్ పెట్టుకోవడం కాదు ఇంపార్టెంట్. సంఘము పరిచర్య ధర్మము బాగా జరగాలి, సంఘము క్షేమాభివృద్ధి పొందాలి. అంటే మీ యేసుక్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి సంఘములోని ప్రతి విశ్వాసి మార్చబడాలి, ఆత్మీయ ఉన్నత స్థితిలోనికి రావాలి. అందుకు సంఘం అంటే ఏదో 4 మంది బంధువులు కలుసుకొని, లేకపోతే మనం అందరం కలిసి ఒక క్లబ్ తయారు చేసుకుంటామంటే అది సంఘం కాదు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ కోసము, ఒక సంఘంలో ఇప్పుడు 200 మంది విశ్వాసులు ఉన్నారనుకోండి, అందులో బహుశా 7 పెద్దలుగా నియమించబడ్డారు అనుకుందాం. అందులో మరి కాపరత్వాన్ని ఎవరు పోషించగలుగుతారు? వెరీ నైస్ క్వశ్చన్ అది. ఎందుకంటే దేవుడు ఈ సంఘంలో ఉన్న నాయకులకు ఆయా కృపావరాలని విభజించి ఇస్తాడు. ఎవరి కృపావరం ఎవరిది అని చెప్పడానికి వారి విశ్వాస పరిమాణం చెప్పున, అంటే అకార్డింగ్ టు దేర్ ఫెయిత్ ద గిఫ్ట్స్ వర్ గివెన్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ది చర్చ్. అంటే విశ్వాస పరిమాణము ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు మన 5 మందిలోనో 7 మందిలోనో. వారిలో ఒకరికి ఈ కృపావరాన్ని దేవుడు ఇస్తాడు. కొంతమందికి ఉపదేశించే కృపావరం ఉంటుంది, అంటే బాగా టీచ్ చేయగలరు, వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్గా బోధించగలరు. అందరికీ సాధ్యం కాదు. ఉదాహరణకు
పాట పాడే ఒక కృపావరం ఉందనుకుందాం. పాట పాడడం కూడా ఒక వరం. నేను కూడా పాడగలను అని అందరూ పాడితే అది పాట అనిపించదు. ఎందుకంటే దానికి ఒక సాధన, దానికి ఒక నేర్పు, లేకపోతే దాంట్లో ఏ విధంగా పాడాలని నేర్చుకోవాలి. తను అంటే ఒక రకంగా చెప్పాలంటే వినసొంపైన కంఠం కూడా అవసరం. అది ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కాబట్టి అంటే ఇది ఉదాహరణకు మాత్రమే. ఈ దేవుడు కృపావరణాన్ని మనకు విభజించి ఇస్తాడు. మన విశ్వాస పరిమాణం చెప్పడం. ఇప్పుడు కాపరిగా ఒకరు ఉంటారు, సువార్థికుడుగా ఉంటాడు. ఒక సువార్థికుడిగా ఉన్నవాడు ఎప్పుడు బయటికి వెళ్ళాలి అంటాడు, పలానా చోటు సువార్త చెప్పాలి అంటాడు. ఆ వ్యక్తికి అది అవసరం. దేవుడు ఆ కృపావరం ఇచ్చాడు. సంఘంలో ఆయన ఆ యొక్క సువార్త సేవా భారాన్ని ఆయన రేకెత్తిస్తాడు. కాబట్టి కాపరత్వంలో సేవ చేయడంలో అంటే ఈ యొక్క కేవలం సంఘంలోనే ఉండి మేత మేసుకుంటూ ఇక్కడే మనం ఉండడం కాదు, ఇతరులను కూడా చూడాలి. కాబట్టి సువార్థికులు అవసరం, ఉపదేశకులు కూడా అవసరం. ఎందుకు ఉపదేశకులు అవసరము? ఈ దినాల్లో మరీ ఎక్కువ అవసరం. అబద్ధ బోధకులు వచ్చేసారు. ఉపదేశము వారికి చెవులకు ఇష్టంగా ఉండే దాని కొరకు తమకి ఇష్టమైన వారిని పోగు చేసుకుంటున్నారు. వారికి ఆశీర్వాదమే కావాలా కానీ దేవుని ఉగ్రత గురించి చెప్పేవారు పనికిరారు. కొంతమందికి అంటే చివరి దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. తిమోతికి రాస్తూ 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకునేరు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అంటే ఇప్పుడు వచ్చిందా లేదా? వచ్చింది. కల్పనా కథలు వినడానికి చాలా ఇష్టపడతారు. వాక్యము గుర్తుండదు. వాక్యము వినడానికే కానీ ఆచరించడానికి ఇష్టపడరు. ఈ దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ అపాయకరమైన దినాల్లో అందరూ కాపరులు కాదు, అందరూ ఉపదేశకులు కాదు, అందరూ సువార్థికులు కాదు. కాబట్టి సంఘము గుర్తించుకోవాలి. ఏ సంఘమైనా, చిన్న సంఘమైనా పెద్ద సంఘమైనా దేవుడు ఈ కృపావారాలను విభజించాడు. జాగ్రత్తగా సంఘక్షేమాభివృద్ధి కొరకు వాడాలి. కాపరి అనే మాట, గొర్రెలకు ఏ విధమైన సెల్ఫ్ కేర్ లేదు. గొర్రెలు ఎక్కడ నీళ్ళు తాగాలో తెలియదు, ఎక్కడ భోజనం చేయాలో తెలియదు, ఏ ఆపద వస్తుందో తెలియదు. కాపరి అనేవాడు ఏం చేయాలో ప్రభు చెప్పాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టు. హైర్లింగ్ అయితే అంటే జీతగాడైతే ఏదైనా ఆపద వస్తే వదిలిపెట్టి పారిగెత్తుతాడు, ఎందుకంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి. కానీ యేసుక్రీస్తు వారు తనను ఏం విధంగా పోల్చుకున్నాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇక్కడ క్లుప్తంగా మీరు పాస్టర్కి షెపర్డ్కి డిఫరెన్స్ చెప్పగలుగుతారా? పాస్టర్ అనే పదమే అంటే షెపర్డ్ అనే పదం. అంటే షెపర్డ్, పాస్టర్, షెపర్డ్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్. అది అంటే ఒకటే మీనింగ్. అది షెపర్డింగ్ ఈజ్ అ పాస్టరింగ్. అయితే యేసుక్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, అంటే ఆయన కాపరిని పోల్చుకుంటున్నాడు. ఈరోజు సంఘానికి ఒక పాస్టర్గా కాపరి మనకు కనబడుతున్నాడు. వీరి ఉన్నటువంటి ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి కొంచెం మీరు అక్కడ వివరించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ప్రభు చాలా స్పష్టంగా పేతురు చెప్పాడు, ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని మహిమ కిరీటం మనం పొందాలి అంటే మనకు అప్పగించబడిన సంఘాన్ని మనం జాగ్రత్తగా కాయాలి. ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతున్నాడు. మనం కాపర్లమే. ఒకవేళ కాపరి పిలుపు ఉంటే కాపరికి చాలా ఓపిక అవసరం. అంటే ఈ క్వశ్చన్ చెప్పే ముందు బహుశా మీరు కాపరికి ఉన్న లక్షణాలు ఏంటో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో చెప్తే, అంటే కాపరిగా ఎన్నుకొనబడడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి? నాయకుడిగా ఉండవలసిన వాని లక్షణాలు అంటే, నాయకుడు అని చెప్దాం. దాని గురించి ఎల్డర్ అనే పదం ప్రెస్పోటోస్ అని రాయబడింది. అధ్యక్షుడు అంటే కూడా అదే బిషప్ అనే పదం. అది అంటే అధ్యక్షుడు అంటే నలుగురు మీద ఆయన చీఫ్గా ఉంటారు. సో అది ఒక అఫీషియల్ పోస్ట్ అది. సో మన బిబ్లికల్ ఫౌండేషన్ ఏంటంటే షెపర్డ్ మెటఫర్లో కాపరికి ఉన్న లక్షణాలు ఏంటంటే గొర్రెల యొక్క ఆత్మీయ క్షేమాన్ని సంపూర్ణంగా బాధ్యత. ఇప్పుడు ఇక్కడున్న అధ్యక్షుడికి కాపరికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉందా అండి? లేదు, అది అంటే డిఫరెన్స్. అధ్యక్షుడు వేరు, కాపరి వేరు. అది అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అడ్మినిస్ట్రేషన్. దాంట్లో ఉన్న మొదటి తిమోతి 3వ అధ్యాయం 1వ వచనం ఉన్నటువంటి అధ్యక్షుడు అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి అధ్యక్షుడు.
అయితే మీరు చెప్పేటువంటి కాపరి సంఘానికి ఒక నాయకుడిగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. సో అతని యొక్క అర్హతల గురించి మీరు వివరించగలుగుతారా? పాస్టోరల్ లీడర్షిప్లో కొన్ని ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. ప్రీచింగ్ అండ్ టీచింగ్. ప్రభు ఈ అపోస్తులకు ఇచ్చిన మ్యాండేట్ అంటే ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు నేను ఏ సంగతులను మీకు బోధించి ఆజ్ఞాపించానో వాటినన్నిటినీ గైకొనడం వలనని వారికి మీరు బోధించుడి. టీచ్ దెమ్ దట్ ఆల్ ఐ హ్యావ్ టాట్ యూ. అది ఇస్ అ మ్యాండేట్ అన్నమాట. క్రీస్తు యేసు యొక్క బోధను ప్రజలకు బోధించాలి. అది టీచింగ్ అండ్ ప్రీచింగ్ రెండు డిఫరెంట్ అవి చేస్తారు. దీనికి వాక్యం ఏదైనా మనం తీసుకోగలుగుతాం ఎక్కడన్నా? మాథ్యూ 28లో ఉంది కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. సో ఇప్పుడు ఈ శిష్యులు ఎవరైతే ఆ నెక్స్ట్ లీడర్స్ని ప్రిపేర్ చేశారో, అంటే అపోస్తలు ఎవరైతే కొంతమందిని సిద్ధపరిచారో వారికి కాపరత్వం కూడా ఇవ్వబడింది. కాపర్లు అంటే ఇది స్పెషల్ కాల్ బ్రదర్. అంటే నేను మనం అర్థం చేసుకోవాల్సిందంటే సంఘానికి కాపరి అవసరం. కాపరి ఏంటంటే అన్ని విషయాల్లో వారు ఆత్మీయ క్షేమాన్ని కోరిది, అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతాడు. ఈ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగిందండి? అపోస్తలుడు దగ్గర నుంచి సంఘ కాపరి అనేటువంటి ఈ యొక్క అపోస్తలుడు అంటే ఒక సంఘానికి నాయకత్వం అవసరం కనుక అందుకే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారానే ఎఫెసీ సంఘానికి రాస్తూ క్రీస్తు సంపూర్ణతలోనికి మనం రావాలి సంఘం అంటే 5 పరిచర్యను దేవుడు ఇచ్చాడు. అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, కాపర్లు. సో ఈ కాపర్లు అనే మాట ఉన్నప్పుడు ప్లూరాలిటీ ఉంది ఆడ. కాపరిని అనలే, కాపర్లు. చాలా జాగ్రత్తగా మనం చదివితే అందుకే రెఫరెన్స్ ఆఫ్ వర్స్ రెఫరెన్స్ ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం. రైట్ బ్రదర్, because that is our key to the context kada. Of course we need to be biblically. ఎఫ్ఎస్సి పత్రిక 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం కదండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. సో ఇది 5-fold మినిస్ట్రీ. కాపర్లు ప్లూరాలిటీ ఉంది లీడర్షిప్లో. అంటే ఈ చర్చ్లో ఒక్కటే ఒక కాపరి ఉండాలి, ఆ కాపరి అన్నిటికీ ఉంటే మళ్ళీ సినగోగ అవుతుంది. సంఘానికి దేవుడు మళ్ళీ మనం చూస్తాము పెద్దలను అన్నది, పెద్దను కాదు, పెద్దలను నియమించడం, ప్లూరాలిటీ. పెద్దలనే పదాన్ని అంటే అది విస్తృతార్థంలో చెప్తే మామూలుగా ఎల్డర్ అనే పదం, ఎల్డర్ లెడ్. అయితే ఇక్కడ మనం ఈ 13వ వచనం ప్రకారము మనం కొందరిని అపోస్తలుగా కూడా కొంతమంది నియమించాడు, కొందరిని ప్రవక్తలు కూడా నియమించాడు. అవును, వాళ్ళు అయిపోయింది, వాళ్ళ టైం అయిపోయింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే సంఘము అపోస్తలు, ప్రవక్తలు బోధించిన దాని మీదే సంఘము కట్టబడింది. ఓకే, సంఘము అపోస్తల బోధ, ప్రవక్తలు కూడా వాళ్ళు వేసిన పునాది మీదనే సంఘం కట్టబడింది. ఇప్పుడు ప్రవక్తలు అంటే ఇక్కడ ఎవరండి వీరు? ఈ ప్రవక్తలు పాత నిబంధన ప్రవక్తలు కాదు, బట్ నూతన నిబంధన ప్రవక్తలు. వీరిని దేవుడు కొంతమందిని వాడుకున్నాడు, రాబోయే విషయాలను తెలియజేశాడు, దేవుని సంగతులు. ఇప్పుడు ప్రవక్తల యొక్క ఆవశ్యకత లేదా ప్రవక్తల యొక్క పని లేదు. ఎందుకు ప్రవక్త పని లేదు? దేవుడే డైరెక్ట్గా ఆయన రివీల్ అయినప్పుడు, యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి పంపించినప్పుడు ఆయనే ప్రవక్త, ఆయన మాట వినండి. చూడండి అపోస్తల కార్యం, ఈ మాట చాలాసార్లు అంటే యేసుక్రీస్తు ప్రవక్తగా పంపబడ్డాడంటే చాలామంది అభ్యంతరపడతారు. కానీ ఇక్కడ చూడండి 3వ అధ్యాయం, అపోస్తల కార్యం 3వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యంలో 3:22 ప్రకారము మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో ఉండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. ఇక్కడ మోషేకి దేవుడు ఒక ప్రవక్త చెప్పాడు, నా ఒక ప్రవక్త నేను పుట్టిస్తాను. కాబట్టి ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయన మాట వినాలి, వినకపోతే కొట్టివేయబడతారు. ఎంతో స్పష్టంగా
అంటే ఆయన ఈ యొక్క అంటే యేసుక్రీస్తు యొక్క ప్రవక్తగా మనకు వచ్చాడు. ఆయన దేవుని సంగతులన్నీ, పరలోక రాజ్య సంగతులన్నీ మనకు తెలియజేశాడు. ఇంకా పరలోక రాజ్యాన్ని గురించిన రెవల్యూషన్ ఎందుకు అవసరం? నేను ఇప్పుడు పరలోకానికి పోయి వచ్చాను దర్శనంలో, లేకపోతే రియల్గా పోయాను అని మళ్ళీ వచ్చి చెప్తే ఆయన మాటలు వినాల్సిన అవసరం ఏముంది? ప్రభువు చెప్పాడు, పరలోకం ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాడు. ఆయన 14 అధ్యాయంలో మ్యాన్షన్స్ ఉంటాయని చెప్పాడు, స్థలం సిద్ధపరుస్తానని వెళ్ళాడు. నువ్వు చూసి వచ్చాను అని చెప్తే అది ఎంత పెద్ద గ్రేట్నెస్ కాదు. అంటే ఒక రకంగా అది సెల్ఫ్ బోస్టింగ్ కావాలి. ఒకవేళ దేవుడు చూపించిండొచ్చు, మనము అంటే పూర్తిగా దాన్ని కొట్టివేయలేము. అది నిజాలు వారికి వారి ఆత్మకు సంబంధించినవి. కానీ చెప్పుకోవడంలో దేవుని మహిమార్థమే చెప్పుకుంటే పర్లేదు, కానీ నేను సంథింగ్ స్పెషల్ అంటే మాత్రం అది ఆలోచించాల్సిన విషయం. ఇందాక మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగం ప్రకారము కొంత కన్ఫ్యూజన్ సంఘంలో ఉంది ఈరోజు. ఏంటంటే సంఘం క్షేమాభివృద్ధి కలగడానికి కొందరిని అపోస్తలుగా, కొందరు ప్రవక్తగా నియమించారని చెప్పి, కొందరు మేము కూడా అపోస్తలమే అని చెప్పేటువంటి వారు ఉన్నారు. మేము కూడా ప్రవక్త అంటే ప్రాఫిట్ అనేటువంటి వారు కూడా ఈరోజు మనము ఈ మోడర్న్ క్రిస్టియన్లో మనం చూడగలుగుతున్నాం. అది అంటే ఈ కన్ఫ్యూజన్ ఎలా మనము క్లారిటీ కొంచెం మీరు చెప్తే బాగుంటుంది బ్రదర్. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నాడు. ఆ టైంలో 2 శిష్యులు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి అంటే వాళ్ళు అర్థం కాక ఏమేమో మాట్లాడుకుంటున్నారు. అందుకు యేసు ప్రభు వారు వారిని తిట్టాడు బాగా. ఎట్లా తిట్టాడు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 24, 25, 26. లూకా 24, 26, 25, 26 వచ్చిన. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యుద్ధకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మి మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషే నుంచి సమస్త ప్రవక్తలు ఏమేమి ప్రవచించారో ఆ ప్రవక్తల యొక్క భావాన్ని యేసు ప్రభువులో నెరవేర్చింది మీరు నమ్మలేకపోతున్నారా అని వారిని గద్దించాడు. ఇప్పుడు ప్రవక్తలు అవసరం అంటే ప్రవక్త ఏంటి? ఇక్కడ మరి ఎఫ్ఎస్సి సంఘంలో ఎందుకు ఈ మాటలు రాయబడ్డాయి అంటే, ఎఫ్ఎస్సి సంఘము అన్ని జనుల సంఘం అది. అవును. ఆ సంఘంలో మరి ఎందుకు సంఘం క్షేమాభివృద్ధి కలగడానికి అక్కడ పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి అని రాయబడింది కదండి. 4:13 అంటాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు అని రాయబడింది చాలా క్లియర్గా. పరిచర్య ధర్మం జరిగించబడాలి అంటే అపోస్తులు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారా? యేసు ప్రభువును చూచారా? యేసు ప్రభు చేత వాడు అంటే ఆయన మాటలను డైరెక్ట్గా విన్నారా? వింటే దానికి సూచన ఏంటి? దానికి అననీయ ఉన్నాడా ఎవరైనా సపోర్ట్ చేయడానికి? ఇప్పుడు అననీయ ఉన్నాడు, అననీయ ప్రవక్త ఉన్నాడు, ఆయన చెప్పాడు. సౌలుని గురించి ఆయన ప్రవచించాడు. ఇప్పుడున్నారు అట్లా లేరు. అంటే ఒక వ్యక్తి నేను అపోస్తులని అంటే అపోస్తులుగా నువ్వు రుజువు చేసుకోవడానికి ఏముంది చిహ్నము? నువ్వు ఆది సంఘంలో ఉన్న అపోస్తలు మీరు అన్నట్టు ఆ మొదటి పునాదిగా వేయబడినటువంటి అపోస్తలు మాత్రమే, కానీ తర్వాత వచ్చినటువంటి వారు అపోస్తలు కాదు. వారు పరిచర్య చేసేటువంటి పరిచారకులు అంతే. ఇప్పుడు తిమోతి, ఎపఫ్రోదితు, తీతు వీరందరినీ మనం ఏమని సంబోధించవచ్చు? వీళ్ళందరూ కూడా అంటే సహోదరుడు, క్రీస్తుతో సహపనివారు. అంటే ఒక రకంగా చెప్పండి పౌలుతో సహపనివారు. పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుతో సహపనివాడు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పౌలు తిమోతికి రాస్తూ, నైనా నువ్వు లీడర్స్ తయారు చేయాలి నీ సంఘంలో. ఎలాగంటే నమ్మకమైన సామర్థ్యం కలిగిన కొంతమందిని తీసుకో. నేను నీకు ఏమైతే నేర్పించినానో, నువ్వు నాలో ఏమైతే చూసినావో అది వారికి అప్పగించమన్నాడు. అంటే అర్థం ఏంటి? డోంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ alone. You have to train others. You have to give the leadership. కాబట్టి అంటే ఈ మన బైబిల్ అనుసారమైన నాయకత్వము అది దేవుని పిలుపుతో ప్రారంభమవుతుంది. దేవుని భయముతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మన యొక్క నడిపింపుతో నడిపించబడుతుంది. మూడవదిగా
క్రీస్తుకు మహిమను తీసుకుని వస్తుంది. ఏ నాయకత్వం అయితే క్రీస్తు మహిమను దొంగలిస్తుందో అది దేవుని దగ్గర నుంచి వచ్చిన నాయకత్వం కాదు. అది సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫ్ బోస్టింగ్, సెల్ఫ్ ఎలివేషన్. అంతేకాని క్రీస్తుకు మహిమ రానే రాదు. ఏ వ్యక్తి అయినా ఆత్మీయ సంగతుల గురించి ఉప్పొంగితే క్రీస్తుకు మహిమ రాకపోతే ఆ ఉప్పొంగడం శారీరకమైన ఉప్పొంగడమే, తన గురించి తాను గ్రేట్గా చెప్పుకోవడమే. సంఘానికి దేవుడు అనేకమైన వరాలు ఇచ్చాడు. మనం చూస్తాం అన్ని అనేక వరాలు ఉన్నాయి. క్రీస్తు అంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. నువ్వు దానికి దేవుడు ఏమేమి వాడుతున్నాడు? టీచింగ్ అండ్ ప్రీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవరు ప్రీచింగ్, ఎవరు టీచింగ్? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో అది వాళ్ళకు తెలియజేయాలి. అది తెలియజేయాలంటే ఏం చేయాలి? నీ జ్ఞానం నా జ్ఞానము అర్థం చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవడం, ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. పరిశుద్ధాత్మదేవుడు తాను నేను చెప్పిన సంగతులను ఆయనే మీకు బోధపరిచి మీ ద్వారా తన మాటలను తెలియజేస్తాడు. ఈ మాటలు మనం యోహాను సువార్తలు చదువుతాం 14 అధ్యాయంలో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం. ఫర్ ఎగ్జాంపుల్, ఆత్మీయ క్షేమము నాయకుడు కలిగించలేడు. నాయకుడు కేవలము యేసుక్రీస్తును చూపించగలడు, యేసుక్రీస్తు మోడల్ని చూపించగలడు, తన జీవితంలో కూడా చూపించగలడు. కానీ పని జరిగించేది, ఆత్మీయ క్రియ జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడే. ఏ సంఘములో అయితే క్రీస్తు మహిమపరచబడతాడో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఆ సంఘం ఉంటుంది, జీవం ఉంటుంది, వెలుగు ఉంటుంది. సంఘాల్లో నేటి దినాల్లో వేరే లైట్లు పెడుతున్నారు, కృత్రిమంగా లైట్లు సంపాదిస్తున్నారు. అంటే లైట్ షో అవుతుంది, జీవం లేదు. పాటలు పాడి అవి చేసి మ్యూజిక్ పెట్టి, అంటే నేను తప్పుగా వాళ్ళని అనడం లేదు, కానీ ఉద్దేశం మంచిది కాదు. క్రీస్తు మహిమపరచబడుతున్నాడా? ప్రశ్న ఏంటంటే క్రీస్తు ఆరాధించబడుతూ ఉన్నాడా? క్రీస్తు ఆరాధించబడకపోతే నేను ఎవరినో ఆరాధిస్తున్నావు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ చివరి దినాల్లో క్రైస్తవ సంఘం ఇప్పుడు మేలుకోవాలి. క్రైస్తవ సంఘంలో నాయకులు మేలుకోవాలి. నాయకులు అని చెప్పబడిన వారు నిజంగా దేవుని చేత పిలువబడి ఆ పదవిలో లేకపోతే ఆ పొజిషన్లో ఉంటే దేవునికి భయపడి ఆయన రాకడం మరీ దగ్గరగా ఉంది. మీకు సంఘము అంటే మీకు మంద అప్పగించాడు, వాటందరి మీద ఏం చేస్తారు? ఆయన లెక్క అప్పచెప్పవలసిన వారు మీరు. కాబట్టి ఒక దినం రాబోతుంది, తప్పించుకోలేరు. నాయకులు ఈరోజు చలామణి అవుతున్నారు, మంచిదే. ఒకవేళ మంచి పోస్టులు, మంచి సంఘంలో అనేకమైన పోస్టులు ఉన్నాయి ఈ దినాల్లో. నేను అనుకుంటాను రోమన్ క్యాథలిసిజం అయితే ఒక లీడరు అందరూ, అది పోపల్ అంటే ఒక లీడర్తో చూస్తున్నాం, సమాజ మందిరపు స్టైల్ అది. రెండవది ఏంటంటే ఈ మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు, చెప్పాడు రోమన్ క్యాథలిజం నుంచి. కానీ రోమన్ క్యాథలిజం నుంచి బయటకు వచ్చినా కూడా మార్టిన్ లూథర్ ఏ విషయంలో చెప్పాడో ఆయన ఉన్నంతవరకు నడిచింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా సంఘంలో తిరిగి ట్రెడిషన్స్ ప్రారంభించబడ్డాయి. లూథరన్ సంఘాలు అంటే మనం చూస్తూ ఉన్నాం. మళ్ళా రోమన్ క్యాథలిజం అలవాట్లు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, ఏవైతే వద్దనుకున్నారో అదే చేస్తున్నారు. ఇంకొక విషయాన్ని చెప్పాలి మీకు. యేసుక్రీస్తు వారు ఏ విషయంలో ఆయన సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడో ఆ ఉద్దేశాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఎట్లంటే సంఘాల్లో కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పలాని వారి సంఘం, ఇది మీ సంఘము, ఇది మా సంఘం, మీరు ఈ కులము, మాది ఈ కులం. కొంతమంది చెప్తున్నారు ఈ కులం వారే మా సంఘానికి రండి, వేరే కులం వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత ధైర్యం, అడ్డుగోడను మళ్ళా కడుతున్నారు. ప్రభువు దేని విషయంలో అయితే అడ్డుగోడను తీసివేశాడు, ఉభయులను ఏకం చేయాలని, యూదులతో సమాన వారసులుగా చేయాలని ప్రభు కోరుకుంటే మళ్ళా తిరిగి మనం అన్య ఆచారాలను సంఘంలోని తీసుకొస్తున్నాం. సంఘము నేటి దినాల్లో విచారకరమైన నాయకత్వం చేతిలో ఉన్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ లీడర్షిప్ ఇక్కడికి వచ్చింది. ఇంకో విషయం చెప్తాను, సంఘంలో ఎప్పుడు కూడా క్రొత్తది వినాలి. ఈ అపోస్తల కార్యంలో ఒక సంఘటన ఉంది. పౌలు దగ్గర పట్టుకొని పోతే వాళ్ళు ఆ ఎఫెసీ పట్టణంలో ఒక ఆచారం ఉంది. ఏంటంటే అక్కడ వాడు ఎపిక్యూరులు ఉన్నారు, స్టోయిక్స్ ఉన్నారు. ఎపిక్యూరులకు స్టోయిక్స్కి ఏంటంటే వాళ్ళకు ఎపిక్యూరులకు లగ్జరీ, వాళ్ళకు దేవుడు అన్ని పట్టవు, జీవితము కొంచెమే ఉంది, ఎంజాయ్ చేయని, అది ఎపిక్యూరిజం.
స్టోయిక్స్ ఏంటంటే దేవుడు ఉన్నాడో లేదో కానీ నీ అంతకు నువ్వే యు ఆర్ గాడ్, సో డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఈ రెండు కూడా డేంజరస్ థింగ్స్. వాళ్ళకి ఏమంటే ప్రతి దినము ఎఫెసీయులు, ఆ స్టోయిక్స్, ఈ ఎపిక్యూరియల్స్ అంతా కలిసి ఏంటంటే ఏదైనా కొత్తది వినాలని ఇష్టం వాళ్ళకు. ఈ దినాల సంఘాల్లో అదే ఉన్నాయి, ఏదైనా కొత్తది వినాలి. అంటే ఒక వ్యక్తి చెప్పాడు నాకు, బ్రదర్ మేము చెప్తే వినరు వాళ్ళు, కాబట్టి మీరు వచ్చి చెప్తే అది కొత్తగా వాళ్ళకి వినబడుతుంది, కాబట్టి మీరు చెప్పండి. నేను అంటాను తప్పేం కాదు, ఎప్పుడు ఒక్కడే చెప్తూ ఉంటే అది సరిగా పోకపోవచ్చు. మంచి టీచర్ దేవుని వాక్యం చెప్పగలిగిన అంత చెప్పించడం తప్పులేదు, కానీ ఉద్దేశం మంచిది కాదు. ఉదాహరణ పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు బ్రదర్, మన హోమ్ గ్రోన్ ఫిలాసఫీస్ ఏవి కూడా సంఘానికి తొందరగా అభ్యాసంలోకి వెళ్ళవు. అవి ఎవరన్నా బయట నుంచి వచ్చి సడన్గా ఇదే సంగతిని ఇంకొక ప్లేట్లో కనుక దాన్ని ప్రజెంట్ చేయగలిగితే మాత్రం చాలా కొత్తగా ఉంది అని ఆకర్షించేటువంటి వాళ్ళు. సత్యం ఎట్లా నేర్చుకున్నా మంచిదే, కానీ ఉద్దేశం మంచిదే ఉండాలి. నేనేమంటున్నానంటే ఉదాహరణకు ఈ మధ్యకాలంలో నన్ను ఒక కృతజ్ఞత ఏమంటుంది దాన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ దానికి స్పీకర్గా రమ్మన్నారు. నేను రాలేను బ్రదర్, ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితులు బాగాలే కనుక రాలేనని చెప్పాను. ఆయన ఏమంటాడంటే, బ్రదర్ లాస్ట్ టైం మీరు వచ్చి వాక్యం చెప్పిన తర్వాత మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ వసూలైంది, మేము ఈసారి మంచిగా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాము, మీరు రండి ఈసారి. నేను రాను బ్రదర్ అట్లా దానికి. అంటే అర్థం ఏంటి, వాళ్ళ ఉద్దేశం ఏంటి నన్ను పిలవడంలో? దేవునికి కృతజ్ఞత అర్పించమని చెప్పడానికి నువ్వు చెప్పొచ్చు అది, కానీ నేను చెప్తే ఎక్కువ ఇస్తారు. ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, డబ్బులు ఎక్కువ అవుతాయి, అంటే సంఘంలో ఎక్కువ రాబడి వస్తుంది. ఇదే మనం ఒక నాయకుని పిలుచుకోవడం, ఒక వాక్యం చెప్పేవాడిని పిలవడం. ఇది నాలో ఇంకో మాట చెప్తాను. ప్రతి సంఘం యొక్క బడ్జెట్లో ఎంత శాతం క్రీస్తు సేవ కొరకు, సువార్త కొరకు, ఆత్మల రక్షణ కొరకు వాడబడుతూ ఉన్నారు. రెండవది, ఎంత బడ్జెట్, ఎంత శాతము బిల్డింగ్లు కట్టుకోవడానికి. ఒక సంఘంలో నేను పేరు చెప్పను కానీ గోడలన్నీ పడగొట్టేసి అంటే అవి పాలరాయితో కడుతున్నారు, గోడలన్నీ పాలరాయితో కడుతున్నారు. అది వెండి పూత ఉన్నింది సిలువలకి దానికి, ఇప్పుడు వెండి పూత తీసేసి బంగారు పూత వేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, గంటకు బంగారు పూత వేస్తున్నారు. తిరిగి మనము పాత నిబంధన యొక్క మందసంలోకే వెళ్ళాల్సింది, సంఘంలోనికి కాదు. కాబట్టి మందసం దగ్గరికి రానియరు. మందసంలోనికి రావడానికి దేవుడు ఆయన అడ్డుతెరను చించివేసి లోపలికి మనం ప్రవేశమిస్తే తిరిగి మనము అదే విషయాల్ని తిరిగి మనము ప్రభువుకి నేర్పించినట్టుగా చేస్తున్నాం. సంఘం విషయంలో మేల్కొనాలి. పాస్టోరల్ లీడర్షిప్, ప్రభువు నిన్ను కాపరిగా పిలిస్తే చాలా బాధ్యతాయుతమైన అది పదవి. దాన్ని మిస్యూజ్ చేస్తే దేవునికి లెక్క చెప్పవలసిన వాడుగా ఉంటాం. దేవుడి మాటలు దీవించును కాక. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. మరి ప్రత్యేకంగా ఈ యొక్క కాపరి అనేటువంటి నాయకత్వంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు వివరిస్తూ వచ్చారు. ప్రతి విషయంలో మరి కొన్ని లోతైన విషయాలు, అనుభవాలు, మీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు మీరు జత చేసి చెప్పినటువంటి విధానం బట్టి మరి దేవుని ఎంతగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా కాపరి అనేటువంటి వాడు ఎలా ఉండాలి, కాపరి అనేటువంటి వాడు ఎలాంటి మరి స్థితిలో ఉండాలి, ఏ రీతిగా పిలువబడాలి, ఏ రీతిగా తన యొక్క కాపరత్వాన్ని నమ్మకంగా కొనసాగించాలి, అంతవరకు అనేటువంటి విషయాలు మీరు మరి క్లియర్గా మీరు స్పష్టంగా తెలియజేశారు బ్రదర్. అందుని బట్టి మరి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనము మరి చదివినటువంటి ప్రతి అంశం కూడా మరి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో అత్యంత ప్రాముఖ్యమైనవి. మన జీవితంలో మరి కాపరిగా ఉన్నటువంటి మరి ఒకవేళ రోల్స్ కనుక మనకు ఉన్నట్లయితే మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి భారం దేవుడు మన మీద పెట్టాడు. ఎందుకంటే మనం ఒకనాడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు దానికి లెక్క అప్పజెప్పేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకున్నాము. అందుని బట్టి బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ బ్రదర్. మరొక ఎపిసోడ్తో మనము మరి నెక్స్ట్ సెషన్లోనికి వెళ్దాము. మరి అంతవరకు ప్రైజ్ ద లార్డ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.